ప్రణామం గురుదేవ్. అక్కడ వాళ్ళు రాజంగా సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇది నిన్న చెప్పిన పాఠాల్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మొన్న ఇంతకుముందుకు చెప్పిన సూత్రాల్లో అస్తు ప్రకృతి వంశరామ. ఈరోజు చాలా మంది బాగా రాశారండి. ఇక్కడ చాలా మంది ఇంద్రా శబ్దానికి కూడా సంతోషమే. ఇంద్ర శబ్దం ఎలా వచ్చిన రావడానికి ప్రక్రియ మొత్తం రాశారు. ఇక్కడ మనకు డైరెక్ట్ గా శబ్దం తయారైనటువంటి శబ్దం తీసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ సంయోగ సంజ్ఞ ఎక్కడ ఉంది అన్నప్పుడు కేవలం ఇంద్రాలో నా ద రాకి అది వ్యవధాన రహితమైన హల్లులు కాబట్టి దానికి ఈ సూత్రం చేత సంయోగ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఇంద్ర ఇత్యత్ర నా ద ర ఇత్యత్ర అనయోః వర్ణయోః హలోనంతరాః సంయోగః అనే సూత్రేణ సంయోగ సంజ్ఞ భవతి అని డైరెక్ట్ రాసేసుకోవచ్చు. నా ద ర ఇత్యేతేషాం వర్ణానాం సంయోగ సంజ్ఞ భవతి అని చెప్పి డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఆ సంయోగ సంజ్ఞాయాః లాభ కిం ప్రయోజనం కిం ఇత్యుక్తే సంయోగే గురు. కొంచెం రాసే పొరపాటు తప్పు రాశారు. ఈ సంయోగం అంటే ఇక్కడ వచ్చింది కదా, ఆ సూత్రం మనం హలోనంతరాః సంయోగ అనే సూత్రం సంయోగం పేరు పెట్టింది కాబట్టి అలాంటి సంయోగం పక్కన ఉంది కాబట్టి దాని ముందున్న వర్ణ గురు సంజ్ఞ భవతి అని చెప్పి సంయోగ గురు చెప్పింది. పై హలోనంతరాః సంయోగ అనే సూత్రం వచ్చి సంయోగం పేరు పెట్టినది. అలా సంయోగం పేరు పెట్టినటువంటి వర్ణం ఇక్కడ సంయోగం ఉంది కాబట్టి అలా సంయోగం పక్కన ఉన్నప్పుడు ముందున్న వర్ణం సంయోగే గురు అనే సూత్రం నియమం ప్రకారంగా అది గురు సంజ్ఞకు వర్ణం అయిపోతుంది అని ఆ సూత్రం చెప్పింది. మళ్ళా అది సంయోగం పేరు పెట్టిన తర్వాత హలోనంతరాః సంయోగ వచ్చి సంయోగ గురు అని చెప్పి గురు సంయోగానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దానికి గురువు అయిపోతుంది. ఆ గురు పేరు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఇంకో లాభం వచ్చిందంటే గురు అని పేరు పెట్టగానే గురోరంధ్రితో అనంతస్యాపి ఏకైకస్య ప్రాచ్యం అని చెప్పి ఆ సూత్రం వచ్చేసి అది దానికి నువ్వు ఎవరికైతే గురువు అని పేరు పెట్టి దానికి మన ప్లుతంగు చేసి దానికి ప్లుతాన్ని కూడా పేరు పెట్టుకో అని చెప్పి ప్లుతం చేసింది. అందుకే ఇంద్ర అని దాని లక్షణం చిహ్నం 3 అనే సంఖ్యలకు రాసి అక్కడ రాస్తాం అనమాట. దాన్ని ప్లుతం అంటాం. 3 మాత్రా కాలం అది చిహ్నం కాబట్టి ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక హలంతరాః సంయోగ ఇత్యత్ర నా దార ఇత్యత్ర సంయోగ సంజ్ఞా భవతి. సంయోగస్య కారణాత్ సంయోగే గురు అనేన పూర్వస్య గురు సంజ్ఞా భవతి. పునః గురు సంజ్ఞా కారణాత్ గురోరంధ్రితో అనంత్యస్యపి ఏకైకస్య ప్రాచ్యం అనేన గురోః ప్లుత సంజ్ఞా భవతి. కేవలం ఇంత మాత్రం చూపించాలి, ఏతావత్ దర్శనీయం. ఇక్కడ ప్లుత సంజ్ఞ వచ్చింది చూపించడం కోసం అంతే అండి. పర్వాలేదు, ఇంద్ర శబ్దం వల్ల స్వాదిత్పత్తి అవసరం మొత్తం రాశారు. ఓకేనా? రాసు కొంచెం తేడా వచ్చిందండి రాయడంలో, అందరు కాదు కొంతమంది. ఓకేనా? అస్తు. ఇంకా దీంట్లో ఏదైనా సందేహం ఉందండి? హలోనంతరాః సంయోగ స్పష్టమైంది అనుకుంటే అందరికీ. అస్తు అండి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. ముఖ నాసిక వచనోను నాసికః. ముఖ నాసిక సూత్రం చూసి రాసుకోండి. బుక్స్ లో అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, నేను గ్రూప్ లో పెట్టారు, ఆ గ్రూప్ ముందు పెట్టుకోండి. ముఖ నాసిక వచనోను నాసికః. వచనోను నాసికః. ముఖ నాసిక వచనోను నాసికః. ఇది సూత్రం అండి. ఇప్పుడు పద విభాగం విభక్తి రాసుకోండి.
ముందు ఆ సూత్రాన్ని పద విభాగం చేసుకుంటాం. విభాగం చేసిన తర్వాత దాంట్లో ఏ విభక్తి ఉందని కూడా చెప్పుకుంటాం అనమాట. రాసుకుని మొత్తం పద విభాగం ఏముంది, మొత్తం మొట్టమొదటి పదం ఏంటంటే ముఖ నాసికా వచన. ముఖ నాసికా వచన. ముఖ నాసికా వచన. ముఖ నాసికా వచన. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ప్రథమ విభక్తి ఏకవచనం. రెండోది అనునాసిక. అనునాసిక ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. 1 by 1. 1 by 1 అంటే ప్రథమ విభక్తి ఏకవచనం అని అర్థం. సో ఈ సూత్రాన్ని మొత్తం 2 భాగాల కింద విడగొట్టాం. ఏంటి? ముఖనాసిక వచన ఒక పదము, అనునాసిక ఒక పదం. ఈ 2 పదాలు కలిస్తేనే ముఖనాసిక వచనోను నాసిక. కలిపి చెప్తే ముఖనాసిక వచనోను నాసిక అయిపోయింది. ఇక్కడ ముఖనాసిక వచన ఉంది, అక్కడ అనునాసిక ఉంది. అంటే ఇక్కడ ఓ అయిపోయింది. నకారంలో ఓకారం వచ్చింది. ఎలా వచ్చింది నేను చెప్పాను, ఉదయం గుర్తుందండి. హలోనంతరాహ సంయోగ, అక్కడ హలహ అనంతరాహ ఉంది. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ. వచన అనునాసిక అంటే అకారం పక్కన విసర్గం, విసర్గం పక్కన అకారం ఉంది. హలోనంతరాహ సంయోగ అనే సూత్రంలో హలోనంతరాహలో మధ్యలో ఒకారము పక్కన అవగ్ర చిహ్నం ఏ రకంగా వచ్చిందో సేమ్ అదే పరిస్థితి, అదే సిద్ధాంతం, అదే నియమం ఇక్కడ కూడా పనిచేసింది. ఎవరికైనా గుర్తుందండి? చెప్పగలుగుతారా? అస్తు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏం జరిగింది? మామూలుగా ముఖ నాసిక వచన ఉంది కదా, నహ విసర్గ స్థానంలో విసర్గం రావడానికి మన ససజుసోరుతో రు స్థానం విసర్గం చేస్తాం కదా. ఖరవ సాన్యోది విసర్జనీయ అంటే రేపానికి విసర్గం చేస్తాం కదా. ఆ విసర్గం చేయడానికి ముందు స్థితి తీసుకుంటాం మనం. అంటే ముందు స్థితి ఏమొస్తుంది? నస్ వస్తుంది, నర్ వస్తుంది. నా రు స్థానం రా. ఆ రకారం అట్లే పెట్టుకుందాం. ఓకేనా? ముఖ నాసిక వచన సు అనే సుకు మన రు అయిపోయింది, రుకి అనుమతి రామైంది. ఆ స్థితి అలా పెట్టుకుందాం. నా రు స్థానం రా హలంతం పక్కన అనునాసిక అలాగే ఉందనుకుందాం. ఇప్పుడు ఈ స్థితిలో ఒక్క నిమిషం, రు కంటే ముందే స్థితి తీసుకుందామండి. ఏది? సు విభక్తి తీసుకొస్తాం. మనం భాగహాలో ఏ విధంగా ముందు 18 21 పెత్తలు తీసుకొని సు తెచ్చుకుంటాం కదా, అలాగా ముఖనాసిక వచ్చ నహ ఉంది కదా విసర్గం. విసర్గం రావడానికి ముందేంటి? సు ప్రత్యయం తీసుకొని సుకి విసర్గం చేస్తాం. సు తెచ్చుకున్నాం, రూ కూడా తెచ్చుకున్నాం. రూ రావడానికి ముందు స్థితిలో మనకు చేంజ్ అయిపోతుంది. ఏంటి? అదే సూత్రం చేత ముఖనాసిక వచన సు. సు రాగానే ససజుసోరుహు అనే సూత్రం చేత దానికి రూ చేద్దాం. ససజుసోరుహు ఈ సూత్రం తీసుకుంటున్నాం ఇక్కడ. ససజుసోరుహు. ఆ రూకి అనుబంధం చేస్తే, అనుబంధం లోపం చేస్తే రా మిగింది కదా. ససజుసో అంటే స్థితి ఇదిగో చూపించడం కోసం ఇక్కడ మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చాను. ససజుసోరు అంటే ముందు సూకి అనుబంధం లోపం చేస్తే ఉపదేశ అజనునాసిక ఇతితోటి సా మిగులుతుంది. ముఖనాసిక వచనస్ నా సుస్థానంలో సా మిగింది. ముఖనాసిక వచనస్. ఈ సకారానికి పదాంతంలో ఉన్నటువంటి సకారానికి ససజుసోరు వచ్చేసి ఆ సకారానికి మనం రు చేసుకుంటాం. అప్పుడు ముఖ వచన రు, వచన రు ఉంది. ఈ రు స్థానంలో ఇప్పుడు ఇంకో సూత్రం అతో రో రప్లుతా దప్లుతే. అతో రో రప్లుతాద్ అప్లుతే. ఇదేమంటుందంటే అకారం తర్వాత హ్రస్వ అకారం తర్వాత రుకారం ఉంటే, హ్రస్వ అకారం తర్వాత రుకారం ఉంటే, రుకారం ఉంది కదా ససజుసోరు తోటి మనం సకారం రు చేసుకున్నాం కదా. హ్రస్వ అకారం రుకారం ఉంటే ఆ రుకారానికి ఉకారం వస్తుంది. ఆ రుకార స్థానంలో ఉకారం వస్తుంది. కానీ పక్కన కూడా హ్రస్వ అకారం ఉంటేనే, పక్కన కూడా హ్రస్వ అకారం ఉంటే ఉంది కదా. అనునాసిక ఆ పక్కన హ్రస్వ అకారం ఉంది కదా. కాబట్టి హ్రస్వ అకారం తర్వాత పక్కన కూడా హ్రస్వ అకారమే ఉంటే మధ్యలో ఉండే రుకారానికి ఉకారం అవుతుంది అని అతో రో రప్లుతా దప్లుతే అనే సూత్రం వచ్చేసి దీనికి ఊ చేసేసింది. అంటే వచన ఊ అయిపోయింది. రు స్థానంలో ఊ వచ్చింది, వచన ఊ అయిపోయింది. ఊ రాగానే మళ్ళీ ఆ తర్వాత ఊ ఉంది కాబట్టి ఆద్గుణ ఏమొచ్చిందండి? ఆద్గుణ. ఇదేముంటుంది? ఆ తర్వాత ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఏ అవుతుంది.
ఒకవేళ ఆ తర్వాత ఊ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో ఓ అవుతుంది. ఇక్కడ ఏముంది ఊ వచ్చింది కదా, ఆ తర్వాత ఊ ఉంది కాబట్టి ఆ రెండిట్ల స్థానంలో ఓ అయిపోయింది. అందుకే వచ్చనో అయిపోయింది. మనకు ఏమైపోయిందండి వచ్చనో, ఆద్గుణ నియమం ప్రకారంగా వచ్చనో అయిపోయింది. పక్కన అనునాసిక ఉంది, ఆ ఉంది. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఈ శుద్ధ అతో దప్లుతో వచ్చేసి ఊరికి ఊ చేయడమే. ఊ చేయగానే మళ్ళీ ఆద్గుణ వచ్చేసి దానికి కండిషన్ కనిపించాయి కాబట్టి ఆ పక్కనే ఊ కనిపించింది కాబట్టి ఓ చేసేసింది అది. ఓ చేయగానే మళ్ళా ఓ రాగానే ఏంగహ పదాంతాదతి. ఏంటి సూత్రము? ఏంగహ పదాంతాత్ అతి. ఇప్పుడు వచన అనేది ముఖనాసిక వచన అనేది ఒక పదం పూర్తిగా. ఆ పదానికి అంతిమంలో ఒకారం ఉంటే, ఇప్పుడు ఓ చేసాం కదా మనం, నహకి ఊ స్థానంలో ఓ చేస్తే ఓ అయిపోయింది, ముఖనాసిక వచనో అయిపోయింది. ఇప్పుడు పదానికి అంతిమంలో ఒకారం ఉంటే ఆ ఒకారంలో పక్కనుండే అకారం కలిసిపోతుంది. ఏంగహ పదాంతాదతి. అతి అంటే అకారం పక్కన ఉంటే ముందున్నటువంటి ఒకారం ఏదైతే ఉందో అందులో కలిసిపోతుంది. ఆ కలిసిపోయిందని తెలుసుకోవడం కోసం మనం అవగ్ర చిహ్నాన్ని ఉపయోగిస్తాము. అందుకే వచనోను అది అవగ్ర చిహ్నం పెట్టేశాం. అక్కడ ఆకారం వినిపించడం లేదు. అవగ్ర చిహ్నం చేసిన తర్వాత పూర్వ రూపంలో ఒకారంలో కలిపిన తర్వాత అక్కడ కలిపి చదివామనుకోండి సూత్రం, ముఖ నాసిక వచనోను. నోను అంటున్నా కానీ అనునాసిక అనడం లేదు, ఆ ఉచ్చరించడం లేదు. ఒక విడివిడిగా ఉచ్చరించామనుకోండి, ముఖ నాసిక వచన అనునాసిక అని చెప్పాల్సి వచ్చేది. సంధి చేయడం వల్ల ముఖ నాసిక వచనోను నాసిక. ఓకేనా? ఈ రకంగా అవగ్ర చిహ్నం అయిపోతుంది. అస్తు. నాగమణి గారు, మీ వాయిస్ చాలా నుంచి సరిగా రావడం లేదండి. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. క్షమ్యత, మళ్ళీ ఒకసారి అది మ్యూట్ బంద్ చేసి మళ్ళీ ఆన్ చేసుకొని చేయండి ఒకసారి. జీ, ఇప్పుడు ఎవరికైనా దీంట్లో అర్థమైందండి? ఈ ససజుసోరుహు అతోరోదప్లుతే ఆద్గుణ ఏంగహ పదాంతాదతి. ఈ నియమాలు ఎందుకు చెప్తుంది? మాటికి వస్తాయండి. ఈ సూత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అని ఒకసారి అర్థం చేసుకున్నాం అనుకోండి, స్పష్టం అవుతుంది. ఒక గుర్తు పెట్టుకోండి, విసర్గం తర్వాత విసర్గానికి ముందు ఆ ఉంది, ఆ విసర్గం పక్కన కూడా ఆ ఉంటేనా ఆ విసర్గానికి డైరెక్ట్ ఓ చేసేసేయండి. ఓ చేయడం, పక్కన ఆకారం ఉంటే అవగ్ర చిహ్నం పెట్టడం. సింపుల్ గా మనం గుర్తు పెట్టుకోవడానికి, విసర్గానికి ముందు అకారము, విసర్గం తర్వాత ఆకారం ఉంటే ఆ విసర్గ స్థానం డైరెక్ట్ ఉకారం పెట్టుకోండి. ఓకేనా? ఉకారం వస్తే అప్పుడు ఆవు వస్తుంది, ఆవు వచ్చిందంటే మళ్ళీ ఓ అయిపోతుంది. ఓ అయిపోయిన తర్వాత పక్కన ఉన్న అకారము దీంట్లో వచ్చి కలిసిపోతుంది. అది కలిసిపోయిందని తెలుసుకోవడం కోసమే అవగ్రహ చిహ్నాన్ని ఉపయోగిస్తాము. దాన్ని అకార ప్రశ్లేషణం అని కూడా అంటాము. అస్తు, ఇది అండి. ఇప్పుడు సమాసం రాసుకోండి. సమాసం ఎక్కడుంది? ముఖ నాసిక వచనాలు సమాసం ఉందంట. సమాసం అంటే కనీసం 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలు ఉంటే సమాసం అవుతుంది. ఇక్కడ 2 పదాలు కనిపించాయి. ఏ పదాలు కనిపించే చూద్దాం. సమాస రాసుకోండి కింద. ముఖం చ నాసికాచ. 2 పదాలు, ముఖము నాసిక 2 పదాలు కనిపించాయి. ముఖం చ నాసికాచ. నాసికాచ స్త్రీలింగం. ముఖం చ నాసికాచ కలిపితే ఏమైపోయింది? ముఖ నాసికం. ముఖ నాసికం. ముఖం చ నాసికాచ ముఖ నాసికం. ముఖ నాసికం. నీట్గా రాసుకోండి, అర్థమండి. నోట్స్ నీట్ రాసుకుని ఆటోమేటిక్గా ముందుకు పోయే కొద్ది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ముఖం చ నాసికాచ ముఖ నాసికం. ఓకేనా? అంటే ముఖము నాసిక. ముఖం అంటే నోరు, నాసిక అంటే ముక్కు. దాన్ని కలిపితే ముఖ నాసికం. నోటిని ముక్కును కలిపితే దాన్ని నోటిని ముక్కును కలిపితే దాన్ని ముఖ నాసికం అని చెప్పాం. తర్వాత ఏంటి? దాని పక్కనే కామెటి రాసుకో. ఈషద్ వచనం. ఈషద్ వచనం. ఈషద్దు ప్లస్ వచనం. ఈషద్ వచనం. ఈషద్ వచనం. ఈషద్ వచనం అంటే దాన్ని ఆ వచనం అంటాం. ఈషద్ వచనాన్ని అంటే ఆ వచనం. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈషద్ వచనం, ఆ వచనం. ఈషద్ వచనం,
ఆ వచనం. ఈషద్ వచనం, ఈషద్ అంటే కొంచెం. ఏంటి వచనం? ఏ వచనము? కొంచెం నోటి సహాయంతో పలికిన వచనము, కొంచెము ముక్కు సహాయంతో పలికిన వచనం. అదే కొంచెం కొంచెం తీసుకోవాలి. కొంచెం ముక్కుతో, కొంచెం నాసికాతో. కొంచెం నోటితో, కొంచెము నాసిక అంటే ముక్కుతో. దాన్ని ఈషద్ వచనం అంటే. ఈషద్ అంటే కొంచెం కొంచెం వచనం అంటే కొంచెం నోటి సహాయము, కొంచెం ముక్కు సహాయం. దాన్ని ఈషద్ వచనం అంటాం. దాన్నే ఈషద్ వచనం ఆ వచనం అంటాం. ఏంటి? ఆ వచనం. ఈషద్ వచనం ఆ వచనం. ఈషద్ వచనం అంటే ఏంటి? కొంచెంగా వచనం చెప్పిందని ఆ వచనం చెప్పారు. ఈషద్ వచనం ఈజ్ ఈక్వల్ టు ఆ వచనం అయిపోయింది. ఆ వచనం అనగానే ఏంటి? ఆ వచనం అంటే ఈషద్ వచనాన్ని ఆ వచనం అంటాము. అంటే కొంచెంగా చెప్పిన వచనాన్నే, అంటే కొంచెం నోటి సహాయంతో, కొంచెం ముక్కు సహాయంతో చెప్పినటువంటి వచనాన్ని ఆ వచనం శబ్దంతో చెప్పాడనమాట. ఇప్పుడు ముఖంచ నాసిక రెండు కలిపితే ముఖ నాసికం అయిపోయింది కదా. అలా ఈషద్ వచనం ఆ వచనం అని చెప్పాడు. ఈషద్ అంటే కొంచెము, వచనం అంటే అది మనం చెప్పిన ఉచ్చరించినటువంటి వచనం, వర్ణం. దాన్ని వచనం అంటున్నాం ఇక్కడ. కొంచెంగా వచనం ఏదైతే చెప్పామో, వర్ణం ఏదైతే చెప్పామో దాన్ని ఈషద్ వచనం, దాన్ని ఆ వచనం అని చెప్పాం. ఓకేనా? ఇక్కడ రెండు రకాలుగా మనం విడగొట్టామంట ఈ పదాన్ని. ఇప్పుడు ముందే విడగొట్టాం, ముఖంచ నాసికాచ కలిపితే ముఖ నాసికం అయిపోయింది. అదేవిధంగా ఈషద్ వచనాన్ని కలిపితే ఈషద్ వచనం ఈజ్ ఈక్వల్ టు ఆ వచనం అయిపోయింది. ఇప్పుడు ముఖ నాసికము ఆ వచనాన్ని మళ్ళీ కలుపుతున్నాం. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మళ్ళీ సమాసం చేస్తున్నాం. రాసుకుందాన్ని పక్కనే. ముఖ నాసికం అంటే ముందు కలిపిన దాన్ని ముఖ నాసికం ఆ వచనం. ఆ వచనం అంటే ముక్కు నాసికతో పలికిన ఆ వచనం అంటే కొంచెం చెప్పిన వచనం ఏదైతే ఉందో ఆ వచనం యస్య. నువ్వు వచనం అంటున్నా ఆ యస్య. ముఖం నాసికం ఆ వచనం యస్య సా. ముఖం నాసికం ఆ వచనం అంటే ముక్కు సహాయము, ముఖ నాసిక వచనం అంటే ముఖం అంటే నోటి సహాయము, నాసిక సహాయము తోట ఆ వచనం అంటే ఏదైతే ఉచ్చరించావో, ఏది ఉచ్చరించావు? యస్య వర్ణస్య. ఆ వచనం నువ్వు వచనం చెప్పావు. ఆ వచనం ఏ వర్ణానికి చెప్పావు? యస్య వర్ణస్య. దాన్నే ముఖ నాసిక వచన. ఆ వర్ణం ఏదైతే చెప్పావు దాన్ని ముఖ నాసిక వర్ణ అంటాం. ముఖ నాసిక వచన అంటాం. ఓకే, రాసుకోండి. ముఖ నాసికం ఆ వచనం యస్య. యస్య అంటే యస్య వర్ణస్య. ఏ వర్ణానికైతే ఉందో దాన్నే ముఖ నాసిక వచనం అంటాము. ముఖ నాసిక సా ముఖ నాసిక వచన కలిపితే సహ. సా అంటే సహ అని అర్థం. సా పక్కన హ అంటే హయవతున్న హకారం విసర్గం పెట్టుకోండి. సహ ముఖ నాసిక వచన. పుల్లింగానికి విశేషణం. ముఖ నాసిక వచన పుల్లింగం ఉంది ఇక్కడ, దానికి విశేషణం సహ పెట్టుకున్నాం. సహ ముఖ నాసిక వచన. ఇది అర్థమైంది ఎవరికన్నా? దీంట్లో సందేహం ఉందా? నోటి సహాయంతో, ముక్కు సహాయంతో ఏదైతే వచనం చెప్పామో, ఏ వర్ణానికి చెప్పామో దాన్ని ముఖ నాసిక వచన అని చెప్పాము. ఓకేనా? అదే ఇక్కడ చెప్పిన తాత్పర్యం. ఇప్పుడు రాసు బ్రాకెట్ రాసుకుని ద్వంద్వ గర్భో బహువ్రీహి. ద్వంద్వ గర్భో బహువ్రీహి సమాస. దీని ఏమంటాము? ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాస. ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాస. ద్వంద్వ సమాసంలో ఏ పదాలు ప్రధానంగా ఉంటాయని చెప్పాను? ద్వంద్వ సమాస ప్రకారం నడుస్తుంది కదా, అయిపోయింది మనకు ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు ప్రధానంగా ఉంటాయి. ఓకేనా? అందుకే ముందు చేసాం ముఖంచ నాసికాచ. ముఖము ప్రధానమైనది, నాసిక కూడా ప్రధానమైనది. రెండింటికి అస్తిత్వం ఉంది ఇక్కడ. అందుకే ఇది ద్వంద్వ సమాసం చేశాం. ద్వంద్వ సమాసం చేసిన తర్వాత ఆ చేసిన దాన్ని మళ్ళీ చేసిన సమాసం దాన్ని ఆ సమాసం ఈషద్ వచ్చిన ఆవచనం, ముఖ నాసిక వచనాన్ని మళ్ళీ ఆవచనం రెండింటికి కలిపాం. మళ్ళీ ఆ రెండింటికి కలిపి బహుది సమాసం చేశాం. ఆ రెండింటి తీసుకొని సహాయం తీసుకొని మళ్ళీ బహుది సమాసం చేశాం. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీ సమాస అని చెప్పాం. అంటే ముందు ద్వంద్వ సమాసం చేశాము, ఆ ద్వంద్వ సమాసంలోనే దాన్ని గర్భంలోనే అంటే, అంటే ద్వంద్వ సమాసంలోనే అంటే ద్వంద్వ సమాసం యొక్క గర్భంలోనే అని ఇక్కడ ఈ రకంగా చెప్పాడు. అంటే దానిలోనే అర్థం. అంటే ద్వంద్వ సమాసంలోనే ఇది బహుది సమాసం కూడా ఉంది. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీహి. ముందు ద్వంద్వ సమాసం చేశాము, అందులోనే ఆ రెండు ద్వంద్వ సమాసంలో ఉండే పదాలని తీసుకొని మళ్ళీ బహుది సమాసం చేశాం కాబట్టి ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాస అని చెప్పాం. అప్పుడు ఏం చెప్పాం కదా,
యస్య ఏన యస్మ ఈ శబ్దాన్ని ఉపయోగించి ఎక్కడైతే చెప్తామో అది బహువ్రీహి సమాసం అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ముఖనాసికం ఆవచనం యస్య స ముఖనాసికా వచనః ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసః అస్తు. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. ఇలా సమాసాన్ని సూత్రంలో ఉండేటువంటి సూత్ర పద విభాగంలో ఏ పదంలో అయితే ఈ సమాసం చెప్పారో దాన్ని ఆ సమాసాన్ని చూసుకోవడం వల్ల, విడగొట్టుకు చూసుకోవడం వల్ల, విగ్రహవాక్యంతో చూసుకోవడం వల్ల మనకు అర్థం తేలికగా అయిపోతుంది. కాబట్టి సమాసం అనేది మనకు అర్థాన్ని స్పష్టత కోసం, దాని యొక్క అర్థాన్ని వివరణ కోసం మనకు సమాసం చేసుకుంటాం. అస్తు. ఇప్పుడు అర్థ ఎడ్డిమిటి రాసుకోండి. అర్థ అర్థ ముఖనాసికం ఆవచనం, ముఖనాసికం చూడు పైన చెప్తాం. ముఖనాసికం ఆవచనం, ఆవచనం అంటే అదే ఆ వచనం ఏదైతే ముక్కుతో నోటితో పలికినటువంటి వచనం. ముఖనాసికం ఆవచనం, ఇక్కడ సంధి చేశాడు. ముఖనాసికం ప్లస్ ఆవచనం, ముఖనాసికం ప్లస్ ఆవచనం. ఇక్కడ సంధి అంటే అతిహీనం పదైన సంయోజ్యం. ముఖనాసికం అంటాం, మకార హలంతో ఉంది, పక్కన ఆవచనం స్వరం ఉంది కదా. అంటే ఎక్కడైనా వ్యంజన వర్ణము హల్వర్ణము స్వర రహితంగా ఉంటే పక్కన ఉన్న స్వరంతో కలుపుకోవాలి. ఇక్కడ అంతిమంలో మకార హలంతో ఉంది కాబట్టి పక్కన ఆవచనం కలిసిపోయింది. అందుకే ముఖనాసికం ఆవచనం. యస్య వర్ణస్య ఏ వర్ణానికి అయితే, యస్య వర్ణస్య ఏ వర్ణానికి అయితే, సో సహ అనునాసిక సంజ్ఞకో భవతి. ఇక సహ అనునాసిక సంజ్ఞకో భవతి, అనునాసిక సంజ్ఞకో భవతి. ఇక్కడ కూడా సోను నాసిక అని చెప్పండి. ఇప్పుడు మనం చెప్పాం కదా సహ ప్లస్ అనునాసిక. అక్కడ ఏ విధంగా ముఖనాసిక వచన అనునాసిక చెప్పాం కదా, అక్కడ ఏ విధంగా సంధి అయిపోయింది, ఓ అయిపోయింది, ఓ తర్వాత అవగ్ర చిహ్నం అయింది. ఇక్కడ సేమ్ అది సంధి. సహ ప్లస్ అనునాసిక. ఇక్కడ సహ విసర్గానికి ముందు సాలో ఆ ఉంది కదా, పక్కన అనునాసిక ఆ ఉంది, అందుకే ఓ అయిపోయింది, ఓ తర్వాత అవగ్ర చిహ్నం వచ్చింది. అందుకే సోను నాసిక అంటున్నాయి. ఇక్కడ సహ అనునాసిక సంధి చేస్తే సోను నాసిక. అస్తు. ఇక్కడ మీకు అర్థమైంది కాబట్టి కలిపి రాసుకోండి. ముఖనాసికం ఆవచనం యస్య వర్ణస్య ఏ వర్ణానికైతే, సహ దానినే, అనునాసిక సంజ్ఞకో దానికే అనునాసిక సంజ్ఞ అని పేరు, దానికే అనునాసిక సంజ్ఞ అని పేరు. అంటే ముఖనాసికం ఆవచనం అంటే ముక్కు సహాయంతో, నోటి సహాయంతో, ముక్కు సహాయంతో ఏదైతే వచనం చెప్పామో, ఏ వచనం ఏ వర్ణానికి చెప్పామో ఆ వర్ణాన్ని ఆ వర్ణానికి అనునాసిక సంజ్ఞ అని పేరు పెట్టాము. ఈ సూత్రం వచ్చేసి పేరు పెట్టింది. నువ్వు ఏదైనా పలుకు, నోటి సహాయం ముక్కు సహాయంతో పలికిన దాన్ని అనునాసిక అని ఈ సూత్రం వచ్చి పేరు పెట్టిందండి. ఓకే. స అనునాసిక సంజ్ఞకో భవతి. దాన్ని కలిపి రాసుకొని కావాలంటే ఏదో ఒకటి రాసుకోండి, మీకు అర్థం కావాలి. అది సోనునాసిక సంజ్ఞకో భవతి, సోనునాసిక సంజ్ఞకో భవతి. ఇక్కడ మామూలుగా అనునాసిక సంజ్ఞకః భవతి అండి. ఏంటి? అనునాసిక సంజ్ఞకః భవతి. ఇక్కడ ఏముంది? అతో రో రప్లుత దప్లుత రాకుండా హసిచ అనే సూత్రం చేత ఇక్కడ ఓకారం అయిపోయిందండి. ఏమైపోయింది? ఓకారం. హసిచ అనే సూత్రం చేత ఓ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? అందుకే సోనునాసిక సంజ్ఞకో భవతి. ఓకే, ఇది దీని యొక్క అర్థం. ముఖనాసికం ఆవచనం యస్య వర్ణస్య సోనునాసిక సంజ్ఞకో భవతి, సోనునాసిక సంజ్ఞకో భవతి. విడగొట్టుకుంటే సహ, అది సహ అనునాసిక సంజ్ఞకో, దాన్ని అనునాసిక సంజ్ఞ అంటాము. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా అనేది ఉదాహరణ చూపిస్తున్నా, కింద రాసుకుంది. ఉదాహరణ రాసుకుని అబ్ర ఆ అపహ, ఇది ఋగ్వేదం యొక్క మంత్రంలో వచ్చిందండి. ఒక చూపించాడు ఇక్కడ అనునాసిక సంజ్ఞ ఎక్కడ వచ్చిందని. అబ్ర ఆ అపహ, ఆ పైన అర్ధ సంధ్యాకాలం దానిపైన బింది పెట్టాము చూడండి, దాన్ని అనునాసిక అంటాం. ఎందుకంటే దీన్ని ఎలా వచ్చా ఆ అన్నప్పుడు కొంచెం నోటి సహాయంతో ముక్కు సహాయంతో పలుకుతున్నాం. అది పైన అనునాసిక వర్ణం రావాలి అంటే అర్ధ చందాకాల పైన బింది ఏదైతే ఉందని అనునాసిక అని చెప్పాం కదా, అలా పలకాలంటే కొంచెం ముక్కు సహాయం నోటి సహాయం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అని అంటాం. అనేది వేరు, అన్నప్పుడు మనం కొంచెం ముక్కు నుండి కదిలిస్తున్నాం.
ఇక్కడ దీనికి అనునాసిక సంజ్ఞ ఈ సూత్రం ప్రకారంగా. ఇక్కడ ఇది ఇక్కడే చూపించదు, ఇంకేం సిద్ధి అవసరం లేదు. ఇక్కడ అబ్ర ఆ అపహలో ఆ అనే పైన అర్ధచిందాక బిందు ఎదుగుతుంది, దానికి మొత్తానికి అనునాసిక సంజ్ఞ అని మహర్షి పాణిని పేరు పెట్టాడు ఈ సూత్రం ప్రకారంగా. ఓకే, దీన్ని అనునాసిక అంటాము. అలా అర్ధచిందాక అచ్చిపైన అర్ధచిందాక బిందు ఉంటే దాన్ని అనునాసిక అంటాము అని చెప్పాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. చన చన ఆ ఇంద్ర, చన ఆ ఇంద్ర, చన ఆ ఇంద్ర, ఆ పైన అర్ధచిందాక బింది, ఇక్కడ అనునాసిక వర్ణం అండి. ఇక్కడ ఈ రకంగా ఉంటాయన్నమాట. దీనికి అనునాసిక అని మహర్షి పాణిని పేరు పెట్టామంట ఈ సూత్రం ప్రకారంగా. ఎందుకంటే దీన్ని ఉచ్చరించాలంటే కొంచెం నోటి సహాయం ముక్కు సహాయం ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సు, ఈ కింద ప్రత్యయం చూపించాను ఇక్కడ సు అనేది. ఇంకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. సు అంటే సు ఔజస్ లో ఉండే సు కదా, మామూలుగా దాంట్లో ప్రత్యయాలు 21 ప్రత్యయాలు ఇలా ఉంది. సు పైన అర్ధచిందాక బిందు ఇలా ఉందండి, అది సు అనేది ఇక్కడ చూపించారు చూడండి మనకు. సు అలా ఉంది, కామ దీనికి అర్ధచిందాక బిందుకి ఆ ఊ పైన ఉండే అర్ధచిందాక బిందు అని. సా పైన లేదు, అది సకారంలో ఉండే ఉకారం ఉంది కదా, ఉకారానికి అనునాసిక సంజ్ఞ. అర్థమైందా? సకారంలో ఉండే అకారము, ఆ అకారం పైన ఇది అనునాసిక ఉందన్నమాట. ఓకే, ఎందుకంటే అచ్చులకు పైనే ఉంటుంది, హల్లులకు పైన ఉండదు. సు ఇది సు ప్రత్యయం. నెక్స్ట్ పఠ, పఠ ఇది ధాతు, పఠధాతు ఉంది కదా, పఠధాతుకు పైన అర్ధచిందాక బింది అలా ఉంది. అంటే ఠాలో ఆ ఉంది, ఆ పైన అర్ధచిందాక బింది. ఈ మొత్తం అచ్చుతో కూడుకున్నటువంటి అనునాసిక అని పేరండి ఈ సూత్రం ప్రకారంగా. అందుకే ఉపదేశ అజనునాసిక ఇత్ అంటుంది. ఈ సూత్రం అనునాసిక పేరు పెట్టింది కాబట్టి ఆ సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. ఉపదేశంలో మహర్షి పాణి ఇలాగ రాశాయన్నమాట. పఠధాతుకు పైన అర్ధచిందాక బింది, సుకి సు ప్రత్యయం పైన అర్ధచిందాక బింది అలా ఉచ్చరించి చెప్పాడన్నమాట అక్కడ. అందుకే ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఉపదేశ అవస్థ నుండి అనునాసిక అచ్చుకి, అనునాసిక అచ్చు కూడా ఉంది కదా. అనునాసిక అంటే కింద అర్ధచిందాక బిందికి అనునాసిక అంటాం. దాంట్లో అచ్చు ఏదైతే ఉందో స్వరం ఇక్కడ ఆ ఉంది, అబ్రాలో ఆ ఉంది, దీర్ఘ ఆకారం ఉంది, సూలో ఊ ఉంది, పఠాలో కూడా ఆ ఉంది. ఆ అనునాసిక అచ్చుకి ఉపదేశ అనునాసిక ఇత్ అని చెప్పి ఇత్ అని పేరు పెడుతుంది. ఓకేనా? అది అనునాసిక అంటే ఏమిటి అడిగినప్పుడు ఆ సూత్రం వచ్చేసి ఇది వచ్చి చెప్తున్నమాట. ముక్కుతో నాసికతో పలికబడినట్టు వర్ణాన్ని అనునాసిక అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకే, అస్తు పఠధాతుకి ఇది చూపించాడు. ఇది దీన్ని అనునాసిక అంటాం. ఇక అనునాసిక అంటే చూపిస్తే ఇలా ఉంటుంది ఈ సూత్రం. ముఖ్యంగా ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? అనునాసిక ఇలా ఉంటుంది. నెక్స్ట్ యథా, యథా పైన అర్ధచిందాక కలిపింది. యథా ఇది యథ ధాతు అండి, యథా. నెక్స్ట్ ధాతు గాద్రి, గాద్రు రాయ్, గాద్రు, గాద్రు, గాద్రు పైన అర్ధచిందాక కలిపింది, ఇది కూడా ధాతు. నెక్స్ట్ ఇమిదా, ఇది వచ్చింది మనకు, ఇమిదా స్నేహనే, ఇమిదా, ఇమిదా దా పైన తిరిగి ఆకారం పైన అర్ధచిందాక కలిపింది. ఓకేనా? సు అనే ప్రత్యయము, మిగిలిన పట్, యథ, గాద్రు, ఇమిధ ఇది ఈ 4 ధాతులండి. ఆ పైన అబ్ర ఆ అపహ చన ఆ ఇంద్ర ఒకటి ఋగ్వేదం యొక్క మంత్రం యొక్క ఒక అంశం అండి. అది నిరుక్తంలో ఉండే ఒక అంశం తీసుకొని చెప్పాడు. ఇలా ఇక్కడ ఈ రకంగా చూపించాడు. దీన్ని అనునాసిక అంటాం. ఓకేనా? ఇది దీని యొక్క సూత్రం యొక్క ప్రయోజనం అండి. ఊరికే ఇక్కడే చూపించి ఇదే ఉదాహరణ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి రూపసిద్ధి అంటూ ఏం లేదు. అనునాసిక అని ఇది ఇలా ఉండేదని అనునాసిక అంటాము. దీన్ని పలకాలంటే మనకు ముక్కు సహాయం, నోటి సహాయం కావాలి. మనకు స్పష్టంగా మనకు ఉచ్చరిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అంటున్నాం, పఠ, యథ, షు అలా ముక్కు సహాయంతో పలకాలి. కానీ ఇలా పరంపర లోపమైంది కాబట్టి మనం ఇలా ఉచ్చరించడం లేదు. అస్తు, ఈ సూత్రం పూర్తిగా స్పష్టమైందండి. ఓకే అండి, ఇక్కడ కేవలం రాసుకోండి. ఇక్కడ ఒకసారి వినండి. ఇక్కడ అనునాసిక అని పేరు పెట్టావు కదా, సరే. ఈ అనునాసిక ఇప్పుడు సంయోగం పేరు పెట్టి ఎలా వచ్చింది? సంయోగే గురు వచ్చేసి ముందు దానికి గురు అని పేరు పెట్టింది. ఓకేనా? అలా గురు పెట్టడం వల్ల ఇంకో సూత్రం వచ్చి ప్లుతం అని పెట్టేసింది. అట్లా ఒకదానికి ఒక లింకప్. ఇంకోటి ఏంటి మనకు యవమాన్ గోమాన్లో సంయోగాంతస్య లోప, ఇది సంయోగం పేరు పెట్టింది కదా, సంయోగానికి అంతిమమైన దానికి లోపం చేసింది. అలా ప్రయోజనం ఉంది. ఇక్కడ ఏం ప్రయోజనము? అనునాసికం పేరు పెట్టావు కదా, దీనివల్ల ఏం ప్రయోజనము? ఒకటి మనకు
ఉపదేశ అజునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి సహజంగా అన్ని చోట్ల మనకి ఏం పేరు పెట్టింది, ఇత్తని పేరు పెట్టింది, అదే ప్రయోజనం. అనునాసికానికి ఏంటి, అనునాసికం పేరు పెట్టడం వల్ల ఉపదేశ అవస్థ ఉండే అనునాసికచ్చుకు ఇత్తని పేరు పెట్టడం ప్రయోజనం. అది ఒక అట్లా ప్రయోజనం అది ఒక్కటే కాదు, ఇత్తని పేరు పెట్టిన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ప్రయోజనం చూపిస్తున్నాడు, ఒకసారి పేపర్ చెప్పండి. ఇక్కడ చూడండి, అబ్రా ఆ అపహ, అబ్రా ఆ అపహ, ఇది ఎగ్జాంపుల్ కదా మనకు. ఇక్కడ అబ్రా ఆ అనేది ఆంగు నుంచి వచ్చిందంటండి. ఏంటి, ఆంగు నుంచి వచ్చింది. ఆంగులో ఉండే ఆంగు ఏంటండి జీ, ఎవరండి ఏం చెప్తున్నారండి? పేజ్ నెంబర్ అడుగుతున్నారు మహోదయ, పేజ్ నెంబర్ అడుగుతున్నారు. మన స్టార్టింగ్ లో ముఖ నాసిక వచ్చిన నాసిక 1:8 మూడు ప్రకృతి సూత్రమే, పరిశిష్టంలోకి వెళ్ళలేదు. 1వ అధ్యాయం 1వ పదం క్రమ సంఖ్య హలోనంతరా సంయోగ దాని పక్కన ఉండే సూత్రం చెప్పుకుంటాను. దాంట్లో 9వ పేజీ, 10వ పేజీ, దాన్ని తిప్పితే 10వ పేజీ సూత్రం చూపిస్తున్నాను. ఇక్కడ అనునాసిక పేరు పెట్టుకుని ఒక లాభం ఏంటి, ఇత్తు సంజయాన్ని పేరు పెట్టడం. ఓకేనా, ఉపదేశి అజనునాసిక ఇత్తు వచ్చి నువ్వు ఎవరికైతే అనునాసిక అని పేరు పెట్టావో దానికి ఇత్ అని పేరు పెట్టేసుకో. ఇది ఒక ప్రయోజనం. ఇంకా ప్రయోజనం చూపిస్తున్నాడు. ఇక్కడ ఏముంది, ఇక్కడ అబ్రా ఆ అపలు ఆ ఉంది కదా, ఆ అకారానికి ఆంగో నునాసిక ఛందసి బహుళం అని ఒక సూత్రం ఉంది. ఆంగో నునాసిక ఛందసి బహుళం. ఇది వచ్చి ఆంగో నునాసిక ఛందసి బహుళం. ఛందస్సులో అంటే వేదంలో ఆంగికి అనునాసిక సంజయం పేరు పెట్టడం వల్ల దాంట్లో చాలా కొన్ని చోట్ల మార్పులు వచ్చాయండి. వేదస్సులో దానికి లోపమైంది, కొన్ని చోట్ల బహుళం అంటే క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ అన్యదేవ. అంటే కొన్ని చోట్ల దానికి ప్రవృత్తి మనకు అవసరం చోట తీసుకుంటాము, అవసరం లేదనుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు, లేదా ఇంకో చోట ఇంకో రకంగా అవసరం దాన్ని వేరే రకంగా మార్చుకొని తీసుకోవచ్చు. దీన్ని బహుళం అంటాం. తర్వాత వస్తుంది క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ అన్యదేవ. ఇంకా ఇలా ఉంది. అంటే బహుళం అనగానే మనకు ఎక్కడ ఏ రకంగా అర్థానుగుణంగా ప్రకరణానుగుణంగా అర్థం కావాలో ఆ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ అనునాసికం పేరు పెట్టుకున్న ఈ సూత్రం యొక్క ప్రయోజనం చేత దీనికి కొన్ని చోట్ల లోపం చేయబడింది, కొన్ని చోట్ల ఉంచబడింది, కొన్ని చోట్ల వేరే రకంగా మార్చబడింది ఈ సూత్రం వల్ల. ఆంగో నునాసిక ఛందసి బహుళం. ఛందస్సులో అంటే ఛందస్సి బహుళం అంటే ఛందస్సు అంటే వేదంలో. ఈ సూత్రం కూడా, ఈ సూత్రం రావడానికి కూడా ఇది ఒక ప్రయోజనం. ఓకే, ఈ ప్రయోజనం తర్వాత తెలుసుకుందాం, ఇప్పుడు అవసరం లేదు. సిద్ధితో ఒక చూపించాను. ఇంకో ప్రయోజనం ఏంటి, ఉపదేశే అజనునాసిక ఇత్ అని చెప్పి చూపించాడు. ఓకేనా, ఒకటి వస్తా అనునాసికం పేరు పెట్టిన ఒకటి ఇతర సంజ్ఞ కావడం, ఇది ఒక ప్రత్యేకంగా మనం చూసాము, చాలాసార్లు ఉపయోగిస్తుంటాం. ఇంకో ప్రయోజనం ఏంటంటే ఆంగో నునాసిక ఛందసి బహుళం అనే సూత్రం చేత ఇక్కడ ఈ సూత్రం వచ్చేసి దాన్ని బహుళం అంటే ఒక చోట లోపం చేసేసుకుంది, ఒక చోట లోపం చేయలేదు, అట్లా ఇంకో చోట వేరే రకంగా మార్చుకొని ఈ సూత్రాన్ని ఈ పదాన్ని పెట్టుకుంది అనమాట. ఇది దీని యొక్క ప్రయోజనం. అది ఏంటి మార్పు అనేది మనకి వేదంలోకి వెళ్తేనే అర్థమవుతుంది, ఋగ్వేదం యొక్క మంత్రంలో. ఓకేనా, అస్తండి. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అని ఆంగో నునాసిక ఛందసి 6వ అధ్యాయం 1వ పాదం 122వ సూత్రంలో ఉంది. అక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. కేవలం ఇది ఒక ప్రయోజనం. ఈ సూత్రం వచ్చి ఏదైనా పని చేసింది, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకు ఉపదేశ అజనునాసిక వచ్చి ఇత్తని పేరు పెట్టింది కదా, అలాగా ఈ సూత్రం వచ్చేసి దానికి బహుళం అని చెప్పి లోపం చేసేసింది. ఆ అనునాసికకు కొన్ని చోట్ల లోపం చేసింది, కొన్ని చోట్ల చేయలేదు, కొన్ని చోట్ల ఇష్టానుసారంగా దాన్ని ఇంకో రకంగా మార్చుకుంది. అది ఎక్కడ అక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు చూద్దామండి. ఇది అర్థమైందా? ఈ 2 ప్రయోజనాలు అనునాసికం పేరు పెట్టుకోవడం వల్ల. ఓకేనా, అస్తు. ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎవరికైనా సందేహం ఉందండి? అనునాసికాయ ప్రయోజనం ఉపదేశ అజనునాసిక ఇత్ అన్యత్ ఈ సూత్రం ప్రకారం పక్కనే ఉంది కాబట్టి ఆంగో నునాసిక ఛందసి బహుళం. ఓకే, ఈ 2 ప్రయోజనాలు. అస్తు. ఇప్పుడు రాసుకోండి కింద మళ్ళీ నెక్స్ట్ సూత్రము తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. జీ, దాంట్లో సందేహం ఉంటే అడగండి. ఇంకా ముఖ నాసిక వచనోను నాసిక, దాంట్లో సందేహం ఏమి ఉండదు. ఇక ఏ వర్ణాన్ని అయితే ఏ వర్ణానికి అనునాసికం పేరు పెట్టుకున్నామో అనునాసికం పేరు పెట్టుకుంటానే ఈ సూత్రాలు వచ్చేసి ఇత్తని పేరు పెట్టేస్తాయి అంతే. అదేమో నువ్వు ఎదుక ఇత్తని పేరు పెట్టి అనునాసికం పేరు పెట్టావో దానికి లోపం చేసే,
లేదా లోపం చేయకుండా ఉండు, ఇష్టానుసారంగా నీకు ఎలాగైతే నీ అర్థానుగుణంగా ఎలా మార్చుకొని అలా మార్చుకొని చెప్పింది. అస్తు. నెక్స్ట్ తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం 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 సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇది 9వ సూత్రం అండి. నెక్స్ట్ ఇది పద విభాగం రాసుకోండి. పద విభాగం దీన్ని ఎన్ని రకాలుగా విడగొట్టే సూత్రాన్ని రాసుకుని మొట్టమొదటి పదం తుల్యాస్య ప్రయత్నం. ప్రయత్నం. తుల్యాస్య ప్రయత్నం. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ సవర్ణం. సవర్ణం ప్రథమ విభక్తి బహువచనం. ఓకే, ఇంకా దీన్ని 2 రకాల స్పష్టంగా 2 పదాలు విడగొట్టారు. ఇది మనకు కనిపిస్తూనే ఉంది. అస్తు. ఇప్పుడు దీంట్లో సవర్ణం అనేది సింగిల్ గా ఉంది. తుల్యాస్య ప్రయత్నంలో మనకు 2 శబ్దాలు కనిపిస్తున్నాయి. కానీ దీంట్లో సమాసం ఉంది, అందుకే సమాస అని పెట్టి రాసుకోండి. సమాస. తుల్యాస్య ప్రయత్నంలో సమాసం చూపిస్తున్నాడు అంటే విడిగా విడగొట్టి చెప్తున్నాడు ఏమేమి ఉన్నాయి దాంట్లో. సహ అంటే సహ అంటే సమాసం అని అర్థం. సమాసాన్ని పెట్టి రాసుకోండి కింద. ఆస్యే ప్రయత్న. ఆస్యే ప్రయత్న. ఆస్య ప్రయత్న. ఆస్యే ప్రయత్న. ఆస్యే ప్రయత్న. ఆస్య ప్రయత్న. ఆస్యే ప్రయత్న. ఆస్య సప్తమి విభక్తి ఏకవచనం, ప్రయత్న ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది విగ్రహవాక్యం అండి. ఆస్య ప్రయత్న. ఆస్య అంటే ఏమిటి? ఆస్యం అంటే ముఖం అండి. ఏంటి? ఆస్యం అంటే ముఖం మన ముఖం. ముఖంలో ప్రయత్నం. ఆస్య అంటే చెప్పి ముఖం. ఈ సప్తమి విభక్తి అంటే ముఖే అంటే ముఖంలో ఏదైతే ప్రయత్నం చేస్తుందని ఆస్య ప్రయత్నం అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక వర్ణాన్ని చెప్పాలి అంటే ఉచ్చరించాలంటే ముఖంలో ముఖం కదులుతూనే కదా. ముఖం అంటే నోరు. ఇక్కడ ముఖం అంటే తాత్పర్యం నోరు తీసుకోవాలి. ముఖం అంటే నోరు. నోటిని కదిలిపితే కదా ఏదైనా ఉచ్చరించగలతో ఏదైనా వర్ణాన్ని చెప్పగలం. అందుకే ఆ ముఖే ప్రయత్న అంటే నోటిలో ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆస్య ప్రయత్న అంటాం. ఇక్కడ ముఖాన్ని ఆస్యం శబ్దంతో చెప్పాడమంట. ఆస్యే ప్రయత్న అంటే ముఖే ప్రయత్న, దాన్ని ముఖ ప్రయత్న. ముఖ ప్రయత్నం కూడా ఏమన్నా ఇక్కడ ఆస్య ప్రయత్న అని చెప్పాడు. ముఖం చేసే ప్రయత్నాన్ని ముఖ ప్రయత్న అని చెప్పొచ్చు. దాన్ని ముఖ శబ్దానికి మనకు ఏ శబ్దం వచ్చింది? ఆస్య శబ్దం వచ్చింది. కాబట్టి ఆస్యే ప్రయత్న, ఆస్య ప్రయత్న. ఆస్యంలో అంటే ముఖంలో చేసేటువంటి ప్రయత్నాన్ని ఆస్య ప్రయత్న అంటాం. ఏం ప్రయత్నం చేస్తాం? ఏదైనా వర్ణాన్ని ఉచ్చరిస్తాం, అదే మన ప్రయత్నం. ముఖంతో ఏం పని ఉంటుంది? ఏదైనా వర్ణాన్ని ఉచ్చరిస్తాం, అదే ప్రయోజనం. అస్తు. ఇదే ఏ తత్పురుష సమాస? సప్తమి తత్పురుష సమాస. మన సమాసంలో చెప్పుకున్నాం కదా, ఏ విభక్తితో అయితే విడగొడతామో అది ఆ విభక్తి పేరు, ఆ సమాసం పేరు చెప్పుకుంటాం. ఇప్పుడు ఆస్య సప్తమి విభక్తి విడగొట్టాం కాబట్టి ఈ సప్తమి తత్పురుష సమాసం అయిపోయింది. అంటే ఆస్యములో ప్రయత్నం అంటే ముఖములో ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అంటే ఏ వర్ణాన్ని ఉచ్చరించడం, ఏ వర్ణాన్ని అయితే ఉచ్చరించడం కోసం ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో కాబట్టి దీన్ని ఆ వర్ణాన్ని రెండింటికి కలిపి అంటే ఆస్య ప్రయత్న అని చెప్పాం. ఆ ప్రయత్నాన్ని. అస్తు. సప్తమి తత్పురుష సమాస. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ రాసుకుని ఇంకో సమాసం దాంట్లోనే తుల్య. తుల్య. తుల్య ఆస్య ప్రయత్న యస్య. యస్య లేదా బ్రాకెట్లో ఏన సహ అనాలి. బ్రాకెట్లో ఏన సహ. యస్య లేదా ఏన రెండు పెట్టుకోవచ్చు, అందుకే బ్రాకెట్లో పెట్టుకోండి. తుల్య. తుల్య సమాన. తుల్య సమానంగా ఉంది. ఏంటి? ఆస్య ప్రయత్న. తుల్య ఆస్య ప్రయత్న. ఆస్య ప్రయత్నం అంటే చెప్పాను ముఖంలో చేసే ప్రయత్నం ఆస్య ప్రయత్నం అని చెప్పాం. అది ఆస్య ప్రయత్నం తుల్యంగా ఉంది, సమానంగా ఉంది. తుల్య సమానం ఉంది. ఏది? ఆస్య ప్రయత్నం. మనం ముఖంలో ఏదైతే ప్రయత్నం చేసారో సమానంగా ఉంది. ఎక్కడ? యస్య వర్ణస్య. ఏ వర్ణానికైతే నువ్వు ముఖంలో ప్రయత్నం చేసా ఆ వర్ణము ఇంకా ఏదైతే ఇంకో వర్ణం ఏదైతే ఉందో రెండింటికి సమానంగా ఉంది ప్రయత్నము, దాన్నే తుల్యాస్య ప్రయత్నం అని అంటాం. తుల్య ఆస్య అంటే మన ఆస్యంలో ప్రయత్నం ఏదైతే చేసామో అది తుల్యంగా ఉంది, సమానంగా ఉంది ఏ వర్ణాలకైతే, దాన్నే తుల్యాస్య ప్రయత్న అని శబ్దంతో చెప్తాము. ఓకే, రాసుకోండి.
తుల్య ఆస్య ప్రయత్న యస్య, ఇక్కడ ఆస్య ప్రయత్నం అన్నాడు. ఇక్కడ కూడా హసిచ అనే సూత్రం చేసి సంధి అయిపోయి ఓ అయిపోయింది. హసిచ. తుల్య ఆస్య ప్రయత్న యస్య, లేదా ఏ శబ్దంతో అయితే సమానంగా ఉందో. ఇప్పుడు మనం గుణం చేసుకుంటామండి. ఈకి గుణం చేసుకోవాలి. ఈ గుణం అనగానే ఏ ఆ ఏ ఓ వచ్చాయి. వృద్ధి చేసుకుంటాం. వృద్ధి అనగానే ఆ ఐ అవు వచ్చాయి. అప్పుడు ఒక ఈకార స్థానంలో మనకు గుణం వచ్చింది అనగానే ఈకి గుణం ఏమొస్తుంది? గుణం అనగానే 3 వర్ణాలు వచ్చాయి. ఆ ఏ ఓ ఏం పెట్టుకోవాలి? అప్పుడు చూసుకోవాలి. ఈకి ప్రయత్నం ఏంటి, ఈకి స్థానం ఏంటి? ఈకి కంఠస్థానం, ఇచు తాలు స్థానం, ఇచు స్థాలవ్యాహ, తాలు స్థానం. అలాగే తాలు స్థానానికి సమానంగా ఉండేది ఏంది? ఇక్కడ ఏమైనా తుల్య ప్రయత్నం ఉందా? ఈకి సమాన ప్రయత్నం చేసిన వర్ణం దీంట్లో ఏమైనా ఉందా? ఆ ఏ ఓ ఏదేతో కంఠతాళవ్యౌ, ఏదేతో కంఠతాళవ్యౌ. ఈ ఈకాన్ని ఉచ్చరించాలంటే కొంచెం కంఠ సహాయంతో తాలు స్థానం ఉంది. ఇక్కడ తాలు వర్ణం, తాలు కాలు కొంచెం సమానంగా ఉంది. అది తుల్య ప్రయత్నం అనమాట. ఇది తుల్య ప్రయత్నం. అలాగా ఆ రకంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, రాసుకోండి. తుల్య ఆస్య ప్రయత్నో ఆస్య ప్రయత్న యస్య, లేదా బ్రాకెట్లు ఏన సహా, ఏ దానితో అయితే, తత్ తుల్యాస్య ప్రయత్నం, తత్ అది, తుల్యాస్య ప్రయత్నం. ఓకే, దాన్ని తుల్యాస్య ప్రయత్నం అంటాం. ఇదే సమాసము. యస్య ఏన వస్తే బహుళ సమాసం అయిపోతుంది స్పష్టంగా. కాబట్టి రాసుకుని బ్రాకెట్ బహువ్రీహి సమాస. ఇది విడిగా చూపించాలండి. అది సప్తమి తత్పురుష సమాసం విడిగా ఉంది. ఇది బహువ్రీ సమాసం విడిగా ఉంది. గర్భంలో లేదు. ద్వంద్వ గర్భం అని చెప్పాము. ద్వంద్వ సమాసం దాన్ని బహుళ సమాసం అదే పదాన్ని ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి పదాన్ని కలిపి మళ్ళీ బహుళ సమాసం చేశాడు కాబట్టి ద్వంద్వ గర్భ సమాస, ద్వంద్వ గర్భ బహువ్రీ అని చెప్పాం. ఇక్కడ అలా కాదు, విడివిడిగా ఉన్నాయి. ఓకే, దాన్ని తుల్యాస్య ప్రయత్నం అని అంటాము. ఓకేనా? అది సూత్రంలో ఉండేది పదవిభాగం తీసుకున్నా ఆ పదవిభాగాన్ని విడగొట్టి చూపించారు మనకు ఏమున్నాయని. ఆస్య ప్రయత్న, ఆస్య ప్రయత్న, ఆస్యంలో ప్రయత్నం చేసిందని ఆస్య ప్రయత్నం అంటాము. ఆ ఆస్య ప్రయత్న తుల్య సమానంగా ఉంది. యస్య వర్ణస్య, లేదా ఏన వర్ణేన, ఏ వర్ణంతో అయితే లేదా ఏ వర్ణానికి అయితే దాన్ని తుల్యాస్య ప్రయత్నం అంటాము అని ఈ సూత్రం చెప్పింది. సమాసంలో విగ్రహ వాక్యంతో మనకు కొంచెం స్పష్టత వచ్చింది. ఓకే, నెక్స్ట్ రాస్తున్నాడు, కింద చెప్తున్నా రాసుకున్న దాంట్లోనే ఆస్యే భవం. ఏంటండి? పేరు బహువ్రీహి సమాస. తుల్య ఆస్య ప్రయత్న యస్య బ్రాకెట్ ఏన సహ తత్ తుల్యాస్య ప్రయత్నం, తుల్యాస్య ప్రయత్నం బ్రాకెట్ లో బహువ్రీహి సమాస, బహువ్రీహి సమాస. ఓకే, దాని పక్కన ఇంకోటి రాసుకోండి. ఆస్యే భవం ఆస్యం. ఇది సమాసానికి సంబంధించింది. ఆస్యే భవం. ఆస్యం అంటే ఏం చెప్పాను? ముఖం. ముఖంలో ఉన్నదాన్ని ఆస్యం అంటాం. ఆస్యే భవం ఆస్యం, ముఖంలో ఉన్నదాన్ని ఆస్యం అంటాం. శాలాయాం భవం ఏమంటాం? శాలాయాం భవ ఏమంటాం? శాలాయాం భవ శాలీయ అంటాం. శాల అంటే ఏదైనా పాఠశాల కావచ్చు, గోశాల కావచ్చు, అట్లా ఏదైనా కావచ్చు. శాల అంటే శాలాయాం, శాల అంటే ఏదైనా ఒక రూమ్ కావచ్చు. శాలాయాం భవ, శాలలో ఉన్నటువంటి వస్తువుని శాలీయ అంటాం. అలాగే ఆస్యే భవం ఆస్యం, ఆస్యంలో ఉన్నటువంటి వర్ణాలని ఆస్యం అంటాం. అంటే ఆస్యంలో వర్ణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆస్యం అంటాం. ఆస్యే భవం అంటే ఉన్నటువంటి, అంటే ఆస్యం అంటే ముఖం, ముఖంలో ఉన్నటువంటి వాటిని ఆస్యం అంటాము. ఓకే, ఆస్యే భవం ఈజ్ ఈక్వల్ టు ఆస్యం. చూపించడు ఆస్యం అంటే ఏంటని. అస్తు, ఇది కొంచెం సమాసంలో కొంచెం సూత్రాన్ని స్పష్టత కోసం విడిదీసి చూపించాడు. ఇప్పుడు అర్థ రాసుకోండి. అర్థ రాసుకోండి. తుల్య ఆస్య ప్రయత్నో యేషాం. తుల్య, ఇక్కడ విసర్గం ఉండాలండి. మా విసర్గం లోపించినది. అది భో భగో అఘో అపూర్వస్య యోసి లోప శాకల్యసి ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీకు అర్థమవుతుంది, చెప్పలేదు. ఇక్కడ రాసుకోండి. తుల్య ఆస్యే ప్రయత్నో, తుల్య ఆస్యే ప్రయత్న, ఆస్య ప్రయత్న, తుల్య ఆస్యే ప్రయత్న, ఆస్యే ప్రయత్న యేషాం, యేషాం తే వర్ణాః
ते वर्णाः तुल्यः आस्ये प्रयत्नः येषां ते वर्णाः परस्परं ఒకదానికొకటి सवर्ण संज्ञकाः भवन्ति परस्परं सवर्ण संज्ञकाः भवन्ति परस्परं सवर्ण संज्ञकाः भवन्ति ఓకే ఇప్పుడు అర్థమైందా సూత్రంలో స్పష్టత ఉంది సూత్రార్థంలో నుంచి ఇది అర్థం వచ్చింది సూత్రంలోనే ఉంది అర్థం అంతా మన సమాసంలో ఇంకా స్పష్టతాపూర్వకం చూసుకున్నాం కూడా ఇప్పుడు అర్థాన్ని గమనించే తుల్య ఆస్య ప్రయత్న తుల్య సమానంగా ఉంది ఏంటి ఆస్య ప్రయత్న ఆస్యంలో చేసినటువంటి ప్రయత్నం తుల్యంగా ఉంది ఎక్కడ ఏషాం ఏ వర్ణాలకైతే ఏషాం అంటే ఏ వర్ణాలకైతే తే వర్ణాహ ఆ వర్ణాలను తే వర్ణాహ అంటే ఆ వర్ణాలను తే వర్ణాహ ఆ వర్ణాలు పరస్పరం ఆ వర్ణాలు ఏవైతే ఉన్నాయి ఆ వర్ణాలు పరస్పరం ఒకదానికొకటి సవర్ణ సంజ్ఞకాహ భవంతి వాట్యే సవర్ణ సంజ్ఞ అని పేరు ఏ వర్ణాలకైతే ప్రయత్నం రెండుకి స్థానం ప్రయత్నం అట్లా రెండు కలుస్తాయో అలాంటి తుల్య వర్ణాలకు సమాన వర్ణ తుల్య వర్ణ అంటే సమాన వర్ణాలకు పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞ భవతి దానికి సవర్ణ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము ఓకే తుల్య ఆస్యే ప్రయత్న ఏషాం ఏ వర్ణాలకైతే తే వర్ణ ఆ వర్ణాలు పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞకాహ భవంతి సవర్ణ సంజ్ఞకాహ భవంతి ఆ రెండు వర్ణాలకు సవర్ణ సంజ్ఞ ఒకదానికి కాదు ఆ రెండు వర్ణాలకు సవర్ణ సంజ్ఞకాహ భవంతి సవర్ణ సంజ్ఞ అని పేరు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి ముఖ్య పదం ఏంటి దండాగ్రం ఏంటండి దండాగ్రం ఇది కలిపి ఉందండి దీన్ని విడిగా తీసుకెళ్ళి దాని పక్కనే రాసుకొని ఇది దండా ప్లస్ అగ్రం ఏంటండి దండా ప్లస్ అగ్రం దండా ప్లస్ అగ్రం దండా ప్లస్ అగ్రం ఇక్కడ దండా డాలో ఆ ఉందా పక్కన అగ్రంలో ఆ ఉందా రెండు ఆ సమాన వర్ణాలేనా అంటే ఆను వచ్చి ప్రయత్నం చేయండి ఆ నేను ప్రయత్నం చేసిన ఆ అనే కంఠం పలుకుతుంది పక్కన అగ్రం నుండి ఆ పలికిన అది కూడా కంఠంతో పలుకుతుంది అది కూడా కంఠంతో పలుకుతున్నాం ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఆ దండలో ఉండే అకారం పక్కన ఉండే అకారం రెండు తుల్య వర్ణాలైనా మన ఆస్యం అంటే కంఠంలో ప్రయత్నం చేస్తుంటే రెండింటికి సమానత కనిపిస్తుందా కాబట్టి రెండు సమాన వర్ణాలు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా తుల్య సమానంగా ఉంది ఆస్య ప్రయత్నం చేసినప్పుడు ఆ కంఠంలో అంటే ముఖంలో ఆస్య అంటే ముఖంలో ప్రయత్నం సమానంగా ఉంది ఏ వర్ణాలకైతే ఆ వర్ణాలు ఒకదానికొకటి పరస్పరం సవర్ణ సంజ్ఞకాహ భవంతి అని ఈ సూత్రం పైకి సవర్ణ సంజ్ఞ అని పేరు పెట్టింది ఓకేనా అందుకే దండాలో ఉండే ఆకి అగ్రంలో ఉండే ఆకి రెండు పరస్పరం ఆ రెండు వారికి సవర్ణ సంజ్ఞ అని పేరు వచ్చింది ఏం పేరు వచ్చింది సవర్ణ సంజ్ఞ సవర్ణ సంజ్ఞ అని పేరు పెట్టడం వల్లనే ఇక్కడ అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం వచ్చేసి ముందున్న ఆను పక్కన ఉన్న ఆ రెండు కలిపి దీర్ఘం చేసేసింది అకహ సవర్ణే ఇక్కడ సవర్ణ శబ్దం వచ్చింది కదా ఎందుకు వచ్చింది సవర్ణ అంటే ఏమిటి సవర్ణ అంటే ఈ సూత్రం దీనికి సవర్ణ సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి మహర్షి పాణి అక్కడ సవర్ణ శబ్దాన్ని తీసుకున్నాడు సవర్ణం అంటే ఏమిటి ఈ సూత్రం దీర్ఘం చేస్తాను అంటుంటే అకహ సవర్ణే దీర్ఘం చేస్తా అంటూ సవర్ణం అంటే ఏమిటి ఇదే సవర్ణం అంటే తుల్య వర్ణాలకు సమాన వర్ణాలకు సవర్ణం అని పేరు అలాంటి తుల్య వర్ణ సవర్ణాన్ని పేరు పెట్టుకుంటే ఎవరికైతే పేరు పెట్టావో వాటికి దీర్ఘం అవుతుంది కాబట్టి దీర్ఘం చేసేసుకున్నాం అందుకే దండా ప్లస్ అగ్రం దండాగ్రం ఇజ్ ఈక్వల్ టు దండా ప్లస్ అగ్రం అందుకే కేంద్ర అత్ర అకహ సవర్ణే దీర్ఘ ఇది అనేన సూత్రేణ రాసుకుంటాం తెలుగునే అత్ర ముందుగా అనేన ప్రకృతి సూత్రేణ అనేన ప్రకృతి సూత్రం అంటే ఈ సూత్రం చేత తుల్యాస ప్రయత్నం సవర్ణం అనేన ప్రకృతి సూత్రేణ తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞ తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞ భవతి తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞ భవతి తుల్యవర్ణాలు ఏంటి ఇక్కడ ఆ పరస్పరం సవర్ణ సంజ్ఞ భవతి పరస్పరం సవర్ణ సంజ్ఞ భవతి ఇది సవర్ణ సంజ్ఞ పేరు పెట్టింది అందు అతః అంటే అందువలనే అకహ సవర్ణే దీర్ఘ అకహ సవర్ణే
దీర్ఘ అకః సవర్ణే దీర్ఘ అనేన సూత్రేణ పూర్వపరయోः స్థానే దీర్ఘः భవతి. అకః సవర్ణే దీర్ఘ, సవర్ణ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ సవర్ణ వర్ణాలకు పూర్వపరంలో ఉండే సవర్ణ వర్ణాలకు దీర్ఘం చేస్తుంది అంటున్నమాట. అకః సవర్ణే దీర్ఘ అనేన పూర్వపరయోः స్థానే దీర్ఘः ఏకాదేశः భవతి. దీర్ఘः ఏకాదేశः భవతి. అందుకే దండాగ్రం అయిపోయింది. మామూలుగా ఎలా ఉండే దండా ప్లస్ అగ్రం, అది కలిపితే ఏమైపోయింది? దండాగ్రం అయిపోయిందా? అది ఎలా వచ్చింది? ఈ సూత్రం ప్రకారం వచ్చింది. అకః సవర్ణే దీర్ఘ వచ్చేసి ఇది దీర్ఘం చేసిందన్నమాట. సవర్ణం అంటే ఏమిటన్నప్పుడు ఈ దీర్ఘం చేస్తే సవర్ణం అంటే ఏంటన్నప్పుడు ఈ సూత్రం చెప్పిందంట. సమాన వర్ణాలకే సవర్ణం అని పేరు. అలాంటి సవర్ణాలకు ఇది దీర్ఘం చేస్తాను అని చెప్పి దీర్ఘం చేసేసింది. ఓకేనా? స్పష్టమైందా? అనేన సూత్రేణ పూర్వపరయోస్థాన దీర్ఘ ఏకాదేశ భవతి. దీర్ఘ ఏకాదేశ భవతి. ఏకాదేశం అయిపోయింది. ఓకే, ఇక్కడ ఆకి సవర్ణ సంధ్య అని ఈ సూత్రం పేరు పెట్టింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. కట్వా ప్లస్ కట్వాగ్రం. కట్వాగ్రం కలిపి రాసుకోండి. ఇది ఎగ్జాంపుల్. దీనికి ఎదుగున జిక్వల్ పక్కన రాయండి. కట్వా ప్లస్ అగ్రం. కట్వా ప్లస్ అగ్రం. ఇక్కడ సేమ్ పైన ఏ విధంగా రాసి అక్కడే అదే విధంగానే ఇక్కడ ఆకి ఈ సూత్రం వచ్చి సవర్ణ దీర్ఘ సంధ్య అని పేరు పెడుతుంది. సవర్ణాన్ని పేరు పెడుతుంది. ఏది? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇది సవర్ణ సంధ్యని పేరు పెట్టింది కాబట్టి అకః సవర్ణే దీర్ఘ వచ్చేసి దీర్ఘం చేసింది. నువ్వు ఎవరికైతే సవర్ణాన్ని పేరు పెట్టావో ఆ రెండిట్ల స్థానంలో నేను దీర్ఘం చేస్తాను అని చెప్పి అకః సవర్ణే దీర్ఘ వచ్చేసి దీర్ఘం చేసేసింది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. యదీదం దీనికి ఈక్వల్ టు దాని పక్కన విడదీసి రాసుకోండి. యది ప్లస్ ఇదం. ఇక్కడ యదిలో ఉండే ఈ పక్కన ఇదంలో ఉండే ఈ రెండు సమాన వర్ణాలు, తుల్య వర్ణాలు. ఉచ్చరించినప్పుడు ఆస్య ప్రయత్నం అంటే ముఖంలో ప్రయత్నించినప్పుడు రెండింటికి ప్రయత్నం ఒకటే అన్నమాట. సమాన వర్ణాలు, తుల్య వర్ణాలు, సమాన వర్ణాలు కాబట్టి ఇది వచ్చేసి సవర్ణాన్ని పేరు పెట్టింది. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ముఖంలో ఏ వర్ణాలకైతే సమానంగా ఉచ్చరిస్తామో వాటికి సవర్ణ సంధ్య అని పేరు. తుల్య వర్ణాలు, సమాన వర్ణాలకు. ఇది సవర్ణ సంధ్య ఉంది కాబట్టి ఇక్కడ అకః సవర్ణే దీర్ఘ వచ్చేసి నువ్వు ఎవరికైతే సవర్ణాన్ని పేరు పెట్టావో ఆ రెండిట్లకు పూర్వ పరస్థానంలో నేను దీర్ఘం చేసేస్తాను అని చెప్పి దీర్ఘం చేసింది. ఈ ఉంటే ఈకి దీర్ఘం ఈకి దీర్ఘం ఈ అయిపోతుంది. ఆ ఉంటే ఆకి దీర్ఘం ఆ అయిపోతుంది. అందుకే ఇక్కడ యదీదం అనే చోట యది ప్లస్ ఇదం కలిపితే ముందు రాసుకుని యదీదం అయిపోయింది. ఓకేనా? యదీదం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకుని. భానుదయ. ఇక్కడ విడగొట్టుకోండి. భాను ప్లస్ ఉదయ. ఇక్కడ ఊ సవర్ణం అనమాట. భాను ప్లస్ ఉదయ. ఇక్కడ భానులో ఉండే ఊకి ఉదయలో ఉండే ఊకి రెండింటికి సమాన వర్ణాలు కాబట్టి సమానం అంటే తుల్య వర్ణాలు, సమానమైన వర్ణాలు కాబట్టి దానికి ఈ సూత్రం వచ్చేసి తుల్యాస్య ప్రయత్నం. తుల్య వర్ణాలకు పరస్పరం ఒకదానికొకటి సవర్ణ సంధ్యాన్ని పేరు పెట్టింది. సవర్ణ సంధ్యాన్ని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది మనకు? సవర్ణ సంధ్యాన్ని పేరు పెట్టడం అకః సవర్ణే దీర్ఘ వచ్చేసి ఇక్కడ కూడా పూర్వపదంలో ఉండే రెండు సవర్ణ వర్ణాలకు దీర్ఘం చేసేసింది. అందుకే భానుదయ రాశాను కదా స్టార్టింగ్ లో. భానుదయ దీర్ఘం అయిపోయింది. ఇది దీని యొక్క ప్రయోజనం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. మధూదకం. ఏంటండి? మధూదకం. ఇది విడగొట్టండి. మధు ప్లస్ ఉదకం. ఇక్కడ స్పష్టంగా మధులో ఉంది, ఉదకంలో ఉంది. ముందు సమాన వర్ణాలు కాబట్టి ఈ సూత్రం వచ్చేసి అట్లా సమాన వర్ణాలకి ఇది సవర్ణ సంధ్యాన్ని పేరు పెట్టింది. సవర్ణ సంధ్యాన్ని పేరు పెట్టగానే అకః సవర్ణ దీర్ఘ వచ్చేసి నువ్వు ఎవరికైతే సవర్ణ అని పేరు పెట్టావో ఆ సవర్ణ వర్ణాలకు నేను దీర్ఘం చేస్తాను అని చెప్పి దీర్ఘం చేసింది. ఇక్కడ ఊ కాబట్టి ఊకి ఊ దీర్ఘం అయిపోయింది. మధూదకం అయిపోయింది. ఓకేనా?
అది ముందు రాసుకునేది అవసరం లేదు. మధు ప్లస్ ఉదకం మధుదకం. ఓకే, నెక్స్ట్ అంతిమది కర్తృకార. కర్తృకార 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 కర్తృకార. ఇక్కడ విడగొట్టింది కర్తృ ప్లస్ రుకార. కర్తృ ప్లస్ రుకార. ఇది మీకు అందరికి కింద హిందీలో ఇచ్చాను ఉదాహరణ చెప్పి, అక్కడ దీని యొక్క సిద్ధి చూపించాడు, విడగొట్టి చూపించాడు. కర్తృ ప్లస్ రుకార కర్తృకార కలిపితే ఓకేనా? ఓకే అండి. కర్తృ ప్లస్ రుకార కర్తృకార. ఇది కలిపితే కర్తృ ప్లస్ రుకార ఇజ్ ఈక్వల్ టు కర్తృకార. ముందు రాసుకున్నాం అక్కడ. ఇక్కడ రూకి రెండు తుల్య వర్ణాలు. తుల్య అంటే సమాన వర్ణాలు. తుల్య అంటే ఏమిటి? ఆస్య ప్రయత్న. ఆస్య ప్రయత్న అంటే ముఖంలో ప్రయత్నం ఏదంటే ఆస్య ప్రయత్నం చెప్పాం. అలాంటి ఆస్య ప్రయత్నం తుల్యంగా ఉంది ఏ వర్ణాలకైతే, అంటే ఆస్య అంటే ముఖంలో జరిగిన ప్రయత్నం అయితే తుల్యంగా సమానంగా ఉంది ఏ వర్ణాలకైతే, ఆ వర్ణాలు రెండు వేరు కాబట్టి రూ కూడా సమాన ప్రయత్నం ఒకటే, పక్క నుండి రుకారంలో ప్రయత్నం ఒకటే కాబట్టి రెండు సమాన వర్ణాలు, తుల్య వర్ణాలు కాబట్టి దీనికి పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంధ్య అని పేరు పెట్టబడ్డాయి కాబట్టి సవర్ణ సంధ్య పేరు పెట్టగానే అకహ సవర్ణే దీర్ఘ వచ్చేసి ఇక్కడ కూడా రుకారానికి దీర్ఘం రూ చేసేసింది. అందుకే కర్తృకార అయిపోయింది. కర్తృ ప్లస్ రుకార కర్తృకార. ఇది దీని యొక్క ప్రయోజనం అండి, ఈ సూత్రం యొక్క ప్రయోజనం. అర్థమైందా? ముఖ్యంగా ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఈ సూత్రము సవర్ణ సంధ్యని సవర్ణ సంధ్య ఎలా వచ్చింది, ఆ సవర్ణ సంధ్య పేరు పెట్టావు, ఆ పెట్టిన దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏం కలిగింది? ప్రయోజనం అంటే ఆ రెండింటికి నువ్వు ఎవరికైతే సవర్ణాన్ని పేరు పెట్టావో దానికి అకహ సవర్ణే దీర్ఘ వచ్చేసి దీర్ఘం చేయడమే ఇక్కడ ప్రయోజనం. ఓకేనా? దీర్ఘం చేయడమే ఈ సూత్రానికి ప్రయోజనం అంట. ఓకే, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్య వర్ణాలకు దానికి సవర్ణ సంధ్య అని పేరు. సవర్ణ సంధ్య అని పేరు పెట్టుకోవడం వల్ల అకహ సవర్ణ దీర్ఘ వచ్చేసి దీర్ఘం చేసేసింది. ఇవి చూడు అన్నిటికీ ప్రయోజనం. సర్వత్రా అకహ సవర్ణే దీర్ఘ అనే సూచన దీర్ఘ భవతి ఏతదేవ ప్రయోజనం. ముఖ్య ప్రయోజనం అంటే దీర్ఘం చేయడమే ప్రయోజనం అన్నమాట. ఇది ఎందుకు పెట్టింది సవర్ణ సంధ్య అంటే దీర్ఘం చేయడం కోసమే మహర్షి పాణి ఈ సూత్రాన్ని రచించారన్నమాట. ఏది తుల్యాస ప్రయత్నం సవర్ణం. నేను సవర్ణ సంధ్యని పేరు పెడతాను, పేరు పెట్టినప్పుడల్లా అకహ సవర్ణ దీర్ఘ వచ్చేసి దానికి అన్నిటికీ దీర్ఘం చేసేస్తుంది. ఇది ప్రయోజనం. ఓకే, దీనికి చదువుకున్న సందేహం ఉందా అండి? ఓకే అండి, ఇది స్పష్టంగా ఉంది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, నాజ్జలౌ. నాజ్జలౌ నాజ్జలౌ. దీనికి పరిశిష్టం మనకి ఇక్కడే సిద్ధి స్పష్టంగా అనిపిస్తుంది. ఇక ప్రయోజనం చూపించాలి, ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమి సిద్ధి చేయాల్సిన అవసరం లేదు, మీకు విగ్రహవాక్యం చూపించాలి ఇక్కడే. అస్తు, నాజ్జలౌ. నాజ్జలౌ చూసి రాసుకుని తప్పు రాసుకోవద్దు. నాజ్జలౌ. 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 ఓకే, రాసుకోండి. పద విభాగం రాసుకోండి. నా అవ్యయపదం. నా అనేది అవ్యయపదం, ఇక్కడ విభక్తి ఏం లేదు. నా అంటే అవ్యయపదం. అవయవం అనగానే విభక్తి లింగం వచ్చిన ఉండేదాన్ని అవ్యయం అంటాం. నాకి నాజ్జల సూత్రం విడగొట్టున్నాం ఇక్కడ. నాజ్జలౌ నా అవ్యయపదం. నెక్స్ట్ పదం ఏంటి? అజ్జలౌ. 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 ఇది ప్రథమ విభక్తి ద్వివచనం. ఎందుకు రెండు ఉన్నాయంట, అచ్చ అనేది ఒకటి, జల్ అనేది ఒకటి. ఏమైనా చూడు, అచ్చు జల్ అని. అచ్చ అంటే ఇదేంటి, అచ్చులు హల్లులు అంటాగా అదే ఇక్కడ. అచ్చ అనేది చకారం జకారం అయిపోయింది. ఏది జలాం జశోంతి అనే ప్రకారంగా ఇక్కడ చకారం ఉంది కదా, అచ్చ అనేది చ, అంతిమక్షం చ కాబట్టి అంతిమక్షం చకారం ఏదైతుందే ఆ వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. చకారానికి మూడో అక్షరం వస్తుంది, జా వస్తుంది. అందుకే అజ్జ అయిపోయింది. పక్కన జలౌ. అజ్జలౌ నా అవ్యయపదం. అజ్జలౌ ప్రథమ విభక్తి ద్వివచనం. ప్రథమ విభక్తి ద్వివచనం. ఓకే, ఇప్పుడు అజ్జలోని ఎలా విడగొట్టే కింద చూద్దాం. సమాస అని పెట్టి రాసుకోండి. సమాస.
సమాసః. అచ్ చ అచ్ చూడు మాదిరిది విడిగొట్టిన అచ్ అనమాట చకారం. దానికి జలాం జశోంతే నియమం ప్రకారంగా ఆ అంతిమంలో ఉంటే అంతిమంలో ఏ వర్ణం అయితే ఉంది ఆ వర్ణం యొక్క మూడవ అక్షరం వస్తుంది. ఆ వర్ణం యొక్క మూడవ అక్షరం వస్తుంది, అంటే ఆ వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. సారీ, పదానికి అంతిమంలో ఏ వర్ణం అయితే ఉందో ఆ వర్ణం ఏ వర్గానికి సంబంధించిందో ఆ వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. ఇక్కడ చకారం చవర్గం యొక్క అక్షరం కాబట్టి చవర్గం యొక్క మూడవ అక్షరం జా వస్తుంది. అజ్ అయిపోయింది అన్నమాట సూత్రంలో, మూల సూత్రంలో నా జలో జా అయిపోయింది. ఆ ఇక్కడ విడగొట్టి చూపిస్తున్నట్టు విడివిడిగా రాసుకోండి. అచ్చ హల్చ, అచ్చ హల్చ, అచ్చ హల్చ. जल जल महाशय जी जल अच्छा जलसा जलचा అచ్చ హల్చ, జల్చ కాదు హల్చ. అది చెప్తారు. హకారానికి జకారం అయిపోయింది ఇక్కడ కూడా. ఏంటి హకారానికి హో అంతేర్ ఇన్నేసు, ఏంటండి హో హంతేర్ ఇన్నేసు అనే సూత్రం హకార స్థానంలో అచ్చులు హల్లులు అంటాం కదా, ఆ హల్లు స్థానంలో కూడా హకారానికి ఝ అయిపోయింది. చతుర్థ వర్ణం ఇప్పుడు చూపిస్తాను. హకార స్థానంలో జకారం అయిపోయింది. దాని స్థానం ప్రయత్నం కలుపుకుంటే హాకి సమాన వర్ణం ఝ వస్తుందంట. ఓకే, ఏ సూత్రం చేత హో హంతేర్ ఇన్నేసు అనే సూత్రం తర్వాత వస్తుంది. ఈ సూత్రం నియమం ప్రకారంగా హకారంకు జకారం అయిపోయింది. ఓకేనా, అక్కడ అచ్చులో ఉండే చకారానికి జలాం జశవంతుత అయిపోయింది. ఇక్కడ మనకు జలవ్ అనే దానికి ఝ ఎట్లా వచ్చింది, ఒత్తు ఝ బాగా హలవ్ అనాలి, హలవ్ ఉండాలి. ఏంటి హల్లు ఉండాలి అన్నమాట. హల్లు స్థానంలో హాకి హకార స్థానంలో ఝ ఎలా వచ్చిందంటే హో హంతేర్ ఇన్నేసు అనే సూత్రం చేత హకార స్థానంలో జకారం వచ్చింది. ఓకే, హకార స్థానంలో జకారం కావాలంటే పక్కన రాసుకోండి. అందుకే అచ్చ హల్చ ఇజ్ ఈక్వల్ టు మళ్ళా కలిపితే అజ్ జలవ్ అయిపోయింది. అజ్ జలవ్. ఇక్కడ రెండు అవు ఎందుకు వచ్చిందంటే రెండు వచ్చింది అవు వచ్చింది. రామ రామో అంట ఇద్దరు ఉంటే అలాగే అచ్చ హల్చ హచ్చులు హల్లు రెండు ఉన్నాయి కాబట్టి అందుకే అచ్చు హలవ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ ద్వివచనంలో సు అవు జస్ట్ తీసుకొచ్చి అవు తయారు చేసాం, అవు అయిపోయింది అనమాట. అచ్చ హల్చ ఇజ్ ఈక్వల్ టు అజ్జలవ్. మరి కలిపితే అజ్జలవ్ అయిపోయింది అనమాట సంధి నియమం ప్రకారంగా. అజ్జలవ్ అయిపోయింది. ఇదే ఈ బ్రాకెట్, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇతరేతర యోగ ద్వంద్వ సమాస అంటే భిన్న భిన్న పదాలు. అచ్చు భిన్నమైంది, హల్లు భిన్నమైంది, రెండు ఒకటి కాదు. అది ఇతరేతర అని చెప్పాం. కానీ రెండు ప్రధానమైనవే, స్వరాలు ప్రధానమైనవే, దాని స్థానంలో హల్లుగా ప్రధానమైనవే, రెండింటికి ప్రాధాన్యత ఉంది. అందుకే బ్రాకెట్ ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. అర్థమైందా? ఇది అని దీని యొక్క ఇప్పుడు అజ్జలవ్ ఎలా విడిపోతుంది తెలిసిందా? అచ్చ హల్చ ఈజ్ ఈక్వల్ టు అజ్జలవ్. ఓకేనా, అచ్చు హల్లు. ఇప్పుడు నిన్న ఎవరు అడిగారు, లక్ష్మి గారు అడిగారు నాజ్జలవ్ అంటే ఏమిటి. ఇప్పుడు విడిగొట్టినాక స్పష్టమైందా? సో సమాసం వల్ల సమాసం చేయడం వల్ల సమాసం ప్రకారం విడగొట్టుకోవడం వల్ల మనకు సూత్రం స్పష్టం అవుతుంది. జలవ్ అంటే ఏంటి అర్థం కాదు. ఇప్పుడు అచ్చు హల్లు మనకు చిన్నప్పుడు చదువుకునే దీంట్లో కొత్తగా ఉందా? అచ్చుల స్వరాలు, హల్లు అంటే వ్యంజనాలు, అవేనా అచ్చులు హల్లులు. అదే శబ్దం ఇక్కడ జలవ్ అని ఇచ్చాడు. సంధి వల్ల ఆ సంధి నియమం తెలిసి ఉంటే మనకు ఇది ఇబ్బంది ఉండదు, తెలియకపోతే మనకి ఇదే కష్టం అవుతుంది. ఏంటి జలవ్ అంటే ఏమిటని. అస్తు, ఇప్పుడు అనువృత్తి రాసుకోండి. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. పైనుంచి మొత్తం అనువృత్తి వస్తుంది సూత్రంలోకి. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అంటే తుల్య వర్ణాలకు సవర్ణ సంజ్ఞ పేరు పెడుతుంది పై సూత్రం. తుల్య వర్ణాలకు సమాన వర్ణాలకు అది ఆ సూత్రం ఏం చేస్తుంది, సవర్ణ సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. అదే మొత్తం సూత్రం ఈ సూత్రంలోకి అనువృత్తిగా వచ్చి అను అంటే మళ్ళీ ఈ సూత్రంలో కూడా వచ్చింది అనమాట. ఈ సూత్రంలోకి రావడం అంటే దాని తాత్పర్యం ఏంటి, ఆ సూత్రార్థాన్ని కూడా తీసుకొని ఈ సూత్రంతో కలిపి మొత్తం సూత్రార్థం చెప్తాం అనమాట. పైనుండే సూత్రార్థము ఎంతైతే వచ్చిందో ఆ భాగము ఇక్కడ మొత్తం వచ్చింది కాబట్టి మొత్తం తీసుకొని తుల్యాస ప్రయత్నం అనే దానికి మొత్తానికి అర్థం తీసుకొని చెప్తాం ఇక్కడ. ఆ పై నుంచి వచ్చిన అనువృత్తి ఈ సూత్రం యొక్క సూత్రంలో ఉండే పదాలను మొత్తాన్ని కలిపి ఆ సూత్రార్థం కింద చెప్తాం అనమాట. ఇప్పుడు చూద్దాం ఎలాగా చెప్పారో చూద్దాం. బ్రాకెట్ అనువృత్తి అని చెప్పి రాసుకునేదా. అనువృత్తి అంటే పైనుంచి వచ్చిన వృత్తిని అనువృత్తి అంటాం, అంటే వెనుక నుంచి వచ్చింది.
అను అంటే వెనక వెనక వచ్చేది. ఏది తుల్యాస ప్రయత్నం అనే పదం ఇక్కడ ఈ సూత్రంలోకి మొత్తం వచ్చేసింది. అందుకే అనువృత్తి ఈ సూత్రం రాశాం. తుల్యాస ప్రయత్నం సవర్ణం మొత్తం సంపూర్ణ సూత్రం వచ్చింది. సంపూర్ణ సూత్రం వచ్చేసింది. ఇప్పుడు ఈ సంపూర్ణ సూత్రాన్ని ఈ సూత్రంలో ఉపయోగిస్తూ ఈ సూత్రంలో కూడా ఉపయోగిస్తూ మొత్తం అర్థం చెప్తాడు. చూడండి, అర్థ రాసుకోండి. అర్థ తుల్యాస్య ప్రయత్నౌ అపి తుల్యాస్య ప్రయత్నౌ ప్రయత్నౌ అపి ఇక సంధి అయిపోయిందండి. విడివిడి రాసుకోండి. తుల్యాస్య ప్రయత్నౌ అపి ప్రయత్నౌ అపి ఏ సంధి అయింది ఇక్కడ? ప్రయత్నౌ ప్లస్ అపి ఇక్కడ కలిపి ఇచ్చాడు. తుల్యాస్య ప్రయత్నావపి తుల్యాస్య ప్రయత్నావపి ఏ చోయ వాయావహ ప్రయత్నవులు అవు ఉంది. అవు తర్వాత అచ్చు ఉంటేనా అవు స్థానంలో ఆ వస్తుంది. చెప్పా? ఒకవేళ ఓ ఉంటే అవు వస్తుంది, అవు ఉంటే ఆ వస్తుంది. తుల్యాస ప్రయత్నవు ప్రయత్నవు అవు ఉంది, అవు స్థానంలో పక్కన అచ్చు ఉంది కాబట్టి అపిక ఆ అపిలో ఉండే ఆ అచ్చు కాబట్టి పక్కన ఉంది కాబట్టి అక్కడ ఆ వచ్చింది. అందుకే తుల్యాస్య ప్రయత్నావపి ప్రయత్నా ఆ ప్రయత్నావపి అలాగైపోయింది. ఓకే, మీకు అర్థమవుతుందా? కలిపి రాసుకోండి, అర్థం కాకుండా విడివిడి రాసుకోండి. తుల్యాస్య ప్రయత్నౌ అపి తుల్యస్య ప్రయత్నౌ అపి విడగొడితే అయితే తుల్యాస్య ప్రయత్నావపి అచ్ హలౌ అచ్ డాష్ న హలౌ అచ్ హలౌ పరస్పరం అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః నా భవతః తుల్యాస్య ప్రయత్నావపి అచ్ హలౌ పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞకౌ నా భవతః రాసుకునేదండి. తుల్యాస్య ప్రయత్నావపి అచ్ హలౌ పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞకౌ నా భవతః సవర్ణ సంజ్ఞకాలు కావంట. పై సూత్రం ఏం చెప్పింది? తుల్య వర్ణ ముఖంలో ప్రయత్నం చేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఏ వర్ణాలు అయితే ప్రయత్నం చేస్తున్నామో ఆ వర్ణాలకు సమాన వర్ణ తుల్య వర్ణాలు ఉన్నాయనుకోండి, సమాన వర్ణాలు ఉన్నాయనుకోండి, దానికి సవర్ణ సంజ్ఞాన్ని పేరు పెట్టేసి అని చెప్పేసింది. అది ఒక సిద్ధాంతం చెప్పింది. తుల్య వర్ణాలకు పరస్పరం ఒకదాని ఏవైనా ఉన్నాయి ఆ అన్నిటికీ సవర్ణ సంజ్ఞాన్ని పేరు పెట్టేసింది. ఇదేమంటుంది? లేదండి, తుల్యస్య ప్రయత్నం అపి అంటే తుల్య ప్రయత్నం సమానం అయినప్పటికీ కూడా అచ్చుకు హల్లులకు మటుకు సవర్ణ సంజ్ఞ కాదు. నువ్వు అచ్చులకు వాడిని పెట్టుకో, అచ్చులకు హల్లులకు పరస్పరం సవర్ణ సంజ్ఞ కాదు. నువ్వు ఏం చెప్పి నీ నియమం ఏంటి? అది అచ్చులు హల్లు ఏం చెప్పలేదు. నువ్వు ముఖంలో ప్రయత్నం చేస్తున్నావుదా ఆ ప్రయత్నం సమానత ఉందనుకోండి ఆ వర్ణాలకు అన్నిటికీ నువ్వు సవర్ణ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు చూద్దాం ఒకటి. అకుహ విసర్జనీయ కంఠ్యాః ఏంటండి? అకుహ విసర్జనీయ కంఠ్యాః అకారానికి కు అంటే కవర్గం వచ్చిందంటే ఇక్కడ అచ్చు వచ్చింది, హల్లు వచ్చిందా? అకుహ విసర్జనీయ కంఠ్యాహలో ఆ ఉంది, అచ్చు కూడా ఉంది, కు అంటే కవర్గం అచ్చు హల్లు రెండు వచ్చాయి కదా. ప్రయత్నం రెండింటికి ఒకటేనా? స్థానం ఒకటేనా? రెండింటికి స్థానం ఒకటే కదా. ప్రయత్నం కంఠస్థానమే కదా, స్థానం ఒకటే కదా, సమాన వర్ణాలే కదా ఇవన్నీ, కంఠస్థానాలే కదా. కాబట్టి ఇవన్నీ పరస్పరం సవర్ణ సంజ్ఞకో భవతః అంటే రెండు పరస్పరం అన్నిటికీ ఒకదాని కూడా సవర్ణ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు పై సిద్ధాంతం ప్రకారంగా. ఓకేనా? అది సామాన్యంగా సిద్ధాంతం చెప్పేసింది. ముఖంలో ప్రయత్నం ఏ వర్ణాలకైతే సమానంగా ఉందో వాటన్నిటికీ సవర్ణ సంజ్ఞ భవతి అని చెప్పింది. ఇది అతివ్యాప్తి అయిపోయిందన్నమాట. ఈ సూత్రం ప్రకారం అన్నిటికీ వచ్చేస్తుందన్నమాట. కానీ అన్నిటికీ ఇష్టం లేదు. అందుకే ఈ సూత్రం మళ్ళీ మహర్షి పాణిని కింద చెప్పాడు. నా ఝలౌ అచ్చు హల్లులకు మటుకు తుల్య స్థానం ప్రయత్నం ముఖంలో ప్రయత్నం ఒకటే అయినప్పటికీ కూడా అవి సవర్ణ సంజ్ఞకాలు కావు. అచ్చు హల్లులు మటుకు సవర్ణ సంజ్ఞకాలు ఎప్పుడు కానే కావు. నువ్వు అచ్చులకు హల్లులకు కొన్ని వర్ణాలు ఇప్పుడు చూపించాను. ఆ అనేది అచ్చు, కు అనే కవర్గము, ఇది వ్యంజనం హల్లు. అచ్చు హల్లుకి ఇక్కడ సమాన ప్రయత్నం కంఠస్థానం సమానంగా ఉంది కాబట్టి ఈ నియమం ప్రకారంగా సవర్ణ సంజ్ఞ కావాలి. కాబట్టి ఇదేమంటుంది?
అచ్చు హలో పరస్పరం ఒకదానికి సవర్ణ సంజ్ఞకాలు కావు అని నిషేధించింది. ఓకేనా? అది ఎక్కడ ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. దండహస్త, దండహస్త, దధి శీతం, దధి శీతం, వైపాశో మత్స్యః, వైపాశో మత్స్యః, ఆనడుహం చర్మ, ఆనడుహం చర్మ, ఆనడుహం చర్మ. ఓకేనా? ఆనడుహం, ఆనడుహం చర్మ, ఆనడుహం చర్మ. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్లో అచ్చు హల్లులకు మాత్రము సవర్ణ సంజ్ఞ కాదు అంటుంది. ఎందుకు కాదు అది రేపు చూద్దామండి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకటి ఎగ్జాంపుల్ సామాన్యంగా దండ హస్త అనేది స్టార్టింగ్ లో దండలో డాలు ఆ ఉందా, పక్కన హస్తాలు ఆ ఉంది. ఇదేమో అకారం కంఠంతో ఉచ్చరిస్తాము, హకారం కంఠంతో ఉచ్చరిస్తాం. రెండు సమానంగా నువ్వేం చెప్పి ముఖంలో ప్రయత్నం రెండు సమానంగా ఉండాలి. ఇదిలో కంఠంతో ప్రయత్నం చేస్తున్నావు, హకారం కంఠంతో ప్రయత్నం రెండు సమానం కదా, తుల్యవర్ణాలు కదా. సవర్ణ సంజ్ఞ పెట్టేసి ఇక్కడ పై సూత్రం ప్రకారంగా లేదు. ఇది అచ్చు దండలో ఉండే ఆయన అచ్చు, హ అనేది హల్లు. కానీ అచ్చు హల్లులకు మటుకు కాదు. పై సూత్రం ప్రకారం అవుతుంది, అందుకే నిషేధించాల్సి వచ్చింది అన్నమాట. పై సూత్రం ప్రకారంగా ఇక్కడ కూడా సవర్ణ సంజ్ఞ కావాలి. నీ సిద్ధాంతం ఏంటి? ముఖంలో ప్రయత్నం సమానంగా ఉంటే చాలా, దానికి సవర్ణ సంజ్ఞ పేరు పెట్టేసి. అందుకే ఆ సూత్రం ప్రకారం సవర్ణ సంజ్ఞ అవుతుంటే మహర్షి పాణి మనకి ఇష్టం లేదు కాబట్టి అచ్చు హల్లులకు అందుకే నిషేధించాల్సి వచ్చింది. అందుకే నా ఎవరికి అచ్చు హలో పరస్పరం ఒకదానికి వచ్చి సవర్ణ సంజ్ఞకాలు కావు. ఉంది తుల్య ప్రయత్నం ఉంది, మీరు చెప్పింది కరెక్టే, తుల్య వర్ణాలు ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా తుల్యాస ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా అచ్చు హలో సవర్ణ సంజ్ఞకు నా భవత, అచ్చు హల్లులకు మటుకు సవర్ణ సంజ్ఞ కాదు అని నిషేధించాడు అనమాట. పై సూత్రం ప్రకారంగా అవుతుంది, అందుకే ఈ సూత్రం తోటి నిషేధించాడు మహర్షి పాణిని. అస్తు. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ రేపు మళ్ళీ చూద్దామండి. ఇంకా ఇంతవరకు చెప్పిన దాని సందేహం ఉందా? కొంచెం క్లారిటీ వచ్చిందా ఈ సూత్రాలు? అస్తు అండి. మిగిలిన ఉదాహరణలు ఎలా ఏ రకంగా అనేది కొంచెం రూపసిద్ధి కూడా ఉంది. ఇది శిక్షా సూత్రాలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి శిక్షా సూత్రాలు మీరు వల్లి వేసుకోండి. మనం శిక్ష చెప్పుకున్నాం కదా, అవి ముఖ్యంగా బాహ్య ప్రకరణం, స్థాన ప్రకారానికి సంబంధించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మరి వల్లి వేసుకోండి. రేపు ఆ శిక్షా సూత్రం యొక్క పుస్తకం మీ దగ్గర ఉంది కదా, పుస్తకాలు ఏదైతే తెప్పించుకున్నారో అది రేపు ముందు పెట్టుకోండి. శిక్షా శాస్త్రం పుస్తకం ఏదైతే ఉంది, చిన్న లఘు పుస్తకం, అది మీ ముందు పెట్టుకోండి. అది చూపిస్తూ మీకు ఎలా ఏ రకంగా అనేది సమానంగా ఉంది చూద్దాం రేపు. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.